శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఆధ్యాత్మిక మార్గములో గురువు యొక్క పాత్ర ఏమిటి? ప్రారంభ దశలో ఉన్న సాధకుడు గురువును ఎలా ఆశ్రయించాలి? గురువు మరియు వ్యక్తిగత సాధన మధ్య సంబంధం ఏమిటి? సాధనలో కలిగే సందేహాలు, అవరోధాలను ఎలా దాటాలి? గృహస్థ జీవితం కొనసాగిస్తూనే ఆధ్యాత్మిక పురోగతి సాధ్యమా? మరియు ఈ ప్రయాణంలో స్వీయ అవగాహనకు తొలి సూచన ఏమిటి? ఇదండి వీరి ప్రశ్న. ఆధ్యాత్మిక మార్గంలో గురువు పాత్ర ఏంటి? సాధకుడు గురువుని ఎలా ఆశ్రయించాలి? గురువు మరియు వ్యక్తిగత సాధన మధ్య సంబంధం ఏమిటి? సాధనలో కలిగే సందేహాలు, అవరోధాలు ఎలా దాటాలి? గృహస్థ జీవితంలో ఆధ్యాత్మికత అసలు సాధ్యమేనా? ఈ ప్రయాణంలో స్వీయ అవగాహనకు తొలి సూచన ఏమిటి అని వీరి ప్రశ్నలు. అంటే మొత్తంగా ఆధ్యాత్మిక మార్గము అనే దాని గురించి మనం మొత్తం తెలుసుకుంటే ఇవన్నీ అర్థమవుతాయి. అసలు ఆధ్యాత్మికము అంటే ఏమిటి? మనం దేన్ని ఆధ్యాత్మికమని అనుకుంటున్నాం? అసలు ఆధ్యాత్మికం అనే దాని ఉద్దేశం ఏంటి అంటే ముందు తెలుసుకోవాలి. ఆధ్యాత్మికము, భౌతికము అని రెండు లేవు, ఉన్నది ఒకటే. మనం చూసుకుంటే మనకున్నది ఒకటే శరీరం, ఒకటే జీవితం. మనం జీవించే జీవితం ఇదే. ఈ ఆధ్యాత్మికము, భౌతికము అనే పదాలు మనకే, అంటే మనుషులకే వర్తించేటువంటి పదాలు. ఈ పదాలు మనకే వర్తిస్తాయి. ఆధ్యాత్మికము అన్నప్పుడు ఆధ్యాత్మికము అనే పదాన్ని ఒకసారి గమనిస్తే ఆత్మగూర్చిన అధ్యయనము ఆధ్యాత్మికము. ఆత్మగూర్చిన అధ్యయనము ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికము అంటే ఆధ్యాత్మ ఇది మోక్షప్రదాయతే అని మహాత్ములు చెప్పారు. ఆధ్యాత్మ ఇది మోక్షప్రదాయతే అంటే ఆధ్యాత్మికము ఇది మోక్షమును ప్రసాదిస్తుంది, అంటే మోక్షము వైపు నడిపిస్తుంది. మోక్ష మార్గం ఇది, మోక్షమే దీని గమ్యము. అంటే ఆధ్యాత్మికము వలన మనిషిని పొందుతాడు. అంటే ఆధ్యాత్మికం అంటే ఏం చెప్పుకున్నాం? ఆత్మగూర్చిన అధ్యయనము. ఆత్మ అనేటువంటి ఒక పదాన్ని, ఒక పేరును పెట్టారు మహాత్ములు. ఏంటి? విశ్వశక్తికి, సృష్టి శక్తికి, మనలో ఉన్న ప్రాణశక్తికి, అన్నింటిలో ఉన్న ప్రాణశక్తికి. దాన్ని దైవము, దేవుడు, దేవత అని మనం ఏ విధములుగా కొలుచుకుంటున్నా ఆ శక్తినే. ఆ శక్తినే సైన్స్ శక్తిని పిలిచిందంటే ఆ శక్తికి ఆత్మ, బ్రహ్మము, దైవము ఇలా అనేక రకాల పేర్లు దైవీ విధానాల్లో వచ్చినాయి. కానీ ఆ శక్తి ప్యూర్గా శక్తి అన్నప్పుడు ఆత్మ అని పేరు పెట్టారు. అదే ఆత్మశక్తి. ఆ ఆత్మ గూర్చిన, అంటే ఆ శక్తి గూర్చిన అధ్యయనము ఆధ్యాత్మికము. ఈ ఆధ్యాత్మికము ఆ అధ్యయనం చేయడం వలన ఏమవుతుంది అంటే ఆధ్యాత్మ ఇది మోక్షప్రదాయతే. ఆధ్యాత్మికము మోక్షము వైపు తీసుకెళ్తుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది అన్నారు. అంటే అసలు ఆధ్యాత్మికత అంటే ఆత్మ గూర్చిన అధ్యయనం. ఆత్మ అంటే ఏంటి? మనలో ఉన్న ప్రాణశక్తి. మరి ప్రాణశక్తి అనొచ్చు కదా, ఆత్మ అని ఎందుకు పేరు పెట్టారు అంటే ప్రాణశక్తి అనేది విడివిడిగా అందరిలో వేరువేరుగా లేదు. మనం శరీర భావన చేత, పరిమిత భావన చేత, వేరు భావన చేత అందరూ వేరు వేరు అని మనం అనుకోవటం వలన, అలా మనకు కనపడటం వలన ప్రాణశక్తి అని శక్తిని పిలుచుకుంటున్నాం. నాలో ఉన్న ప్రాణశక్తి, నీలో ఉన్న ప్రాణశక్తి అని. కానీ ప్రాణశక్తి అన్నప్పుడు అది పరిమిత భావనలో పిలిచే పదమే తప్ప ఒరిజినల్ గా శక్తి ఏకముగా ఉన్నది. ఇది అసలు ఆత్మ గూర్చిన అధ్యయనం. ఎందుకు అంటే ప్రాణశక్తే ఆత్మ. ఆత్మ సృష్టి అంతా వ్యాపించి ఉన్న శక్తి. సైన్స్ చెప్పే శక్తి కూడా అదే, ఎనర్జీ. ఈ శక్తికి ఆత్మ అని పేరు పెట్టారు.
ఈ శక్తి గూర్చిన అధ్యయనము, దానికి ఆత్మ అని పేరు పెట్టారు కనుక ఆత్మ గూర్చిన అధ్యయనం ఆధ్యాత్మికము. అది మనలోని ప్రాణశక్తే కనుక అసలు దీన్ని ఎందుకు తెలుసుకోవాలంటే అది నీలోని ప్రాణశక్తి, నువ్వే, నీ ప్రాణశక్తి. అది నీకు ప్రాణశక్తి గూర్చిన ధ్యాస లేదు. ఆ ప్రాణశక్తి ఉండటం వలన నేను శరీరం అని భావించుకొని అంటే అబద్ధమని కాదు, ఈ శరీరం నడుస్తుంది, ఈ మనస్సు నడుస్తుంది, ఈ జీవితం నడుస్తుంది. ఎంతవరకు నేను జీవించి ఉంటాను అంటే ప్రాణశక్తి ఉన్నంత వరకు. ప్రాణశక్తి లేకపోతే శరీరం ఉండొచ్చు కానీ జీవించదు, అది శవము, జీవించడానికి పనికిరాదు. అక్కడి నుంచి అది శిథిలమైపోతూ ఉంటుంది. అందుకని దాన్ని పూర్తి చేయటమో కాల్ చేయటమో చేస్తారు. కనుక ఈ ఆధ్యాత్మికం అనేది ఏంటి అంటే నాకులో ఉన్నటువంటి ఆత్మగూర్చి, అంటే ప్రాణశక్తిగా పిలువబడుతున్న ఆత్మగూర్చిన అధ్యయనం, అంటే నా గూర్చిన నా చదువు. ఒక మాటలో చెప్పాలంటే అధ్యయనం అంటే అది నా గూర్చిన నా చదువు. నేను నన్ను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను సంపూర్ణంగా. అందువలన సహజంగా మనుషులు భౌతికము అంటే ఏంటో తెలుసా, మొత్తం నీకు సాక్ష్యాధారాలతో కనపడేది, కంటికి కనపడేది, చెవికి వినపడేది, ముక్కుకు వాసన దొరికేది, నాలుగుకు రుచి దొరికేది, చర్మానికి స్పర్శకు దొరికేది, శబ్ద స్పర్శ రూప రస గంధములుగా, రసము అంటే రుచులు, గంధము అంటే వాసన, ఇలా శబ్దములుగా, స్పర్శలుగా, దృశ్యములుగా, రుచులుగా, వాసనలుగా ఆధారాలతో ఉన్నది అని కనపడుతున్నదంతా భౌతికము. భౌతికము అంటే నేను గ్రహించగలిగింది, నేను గ్రహిస్తున్నది, నాకు కనపడుతూ వినపడుతున్నది. ఇప్పుడు గ్రహించగలిగిన దాని గురించి ఎవరు చెప్పక్కర్లా, మనం అది జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. మన శరీరం కూడా భౌతికమే. ఎందుకని? శరీరం మనకు తెలుస్తుంది, ఇది కూడా భౌతికమే. ఆధ్యాత్మికము అంటే ఏంటంటే శబ్ద స్పర్శ రూప రస గంధముల ద్వారా నువ్వు గ్రహించడానికి వీలుగా అది లేదు. అంటే శరీరము కనపడుతున్నంత స్పష్టతగా అది లేదు. కానీ అలా గ్రహించలేను గాని లేదు అని చెబుదామా అంటే ఉన్నది అని తెలుసు. ఎలా అంటే నా ఆలోచనలు, నా భావాలు, నా భావోద్వేగములు, నా అంతరంగములోని కదలికలన్నీ అవి ఉన్నవని తెలుసు. భావాలు ఉన్నాయని తెలుసు, ఆలోచనలు ఉన్నాయని తెలుసు, అవి కదులుతున్నాయని తెలుసు. మనసు, దాన్ని మొత్తం అన్నింటినీ కలిపి మనసు అని పిలిచాం. ఆలోచనల సమూహం మనసు, అది ఉన్నదని తెలుసు. అదే శరీరమును కదుపుతున్నదని తెలుసు. కానీ అది ఎలా ఉన్నది, ఎక్కడ ఉన్నది, ఎంత ఉన్నది, దాని రూపేంటి, దాని రంగు ఏంటి, దాని రుచి ఏంటి, దాని వాసన ఏంటి, దాని పద్ధతి ఏంటి, దాని విధానం ఏంటి, అసలు అది ఎలా తెలియదు. కానీ ఉన్నది అన్నది మాత్రం 100% నిజం. అది మనకే అనుభవంగా ఉంది. ఎందుకని ఆ భావం కదులుతుంది, ఆ ఆలోచన కదులుతుంది, అదే శరీరాన్ని కదుపుతుంది. ఇప్పుడు ఆలోచన ఏ రూపంలో ఉంది, భావం ఏ రూపంలో ఉంది, జ్ఞాపకం ఏ రూపంలో ఉంది తెలియదు. మన ఊహాత్మక విషయాలన్నీ ఏ రూపంలో ఉన్నాయి, ఊహలు వస్తున్నాయి, ఏ రూపంలో ఉన్నాయి, ఎక్కడున్నాయి తెలియదు. దానినే శక్తి అన్నారు. అవి శక్తి స్థితిలో ఉన్నాయి. అంటే శక్తి స్థితి ఎలా ఉన్నది అన్నప్పుడు శబ్ద స్పర్శ రూప రస గంధములుగా, అంటే మనం శరీరముతో పంచేంద్రియముల ద్వారా గ్రహించటానికి అనువైన విధముగా, భౌతికముగా, ఇలా అనువైన విధాన్ని భౌతికము అని పిలిచారు. లేదు, శక్తి స్థితి అలా లేదు. అలా భౌతికమైనటువంటి విధానములో దొరకదు. కనుక దానికి ఆత్మ, ఆ శక్తి స్థితికి ఆత్మ అని పేరు పెట్టి దానిని ఆధ్యాత్మికము అన్నారు. అలా ఆధ్యాత్మికము అనే పదం పుట్టింది. ఈ శక్తి స్థితిని తెలుసుకోవడం వలన నేనేం తెలుసుకుంటున్నాను, నన్ను నేనే తెలుసుకుంటున్నాను. అంటే ఆ శక్తి నాలోనే ఉంది. ఆలోచన రూపంలో కదిలేది అదే, భావాల రూపంలో కదిలేది అదే. అసలు ఈ శరీర కదలికకి కారణం అదే, నేననే భావం పుట్టడానికి కారణం అదే. కాబట్టి నేను కొత్తగా ఏదో తెలుసుకోవట్లేదు. అసలు నేను తెలుసుకుంటుంది నా గురించి. ముందు ఏ విషయం తెలుసుకోవాలి. నేను దేవుడి గురించి తెలుసుకుంటున్నాను, నేను మతం గురించి తెలుసుకుంటున్నాను, నేను దేవత గురించి తెలుసుకుంటున్నాను, నేను ఏ దేవుడికో ఏ దేవతకు అంకితం అయిపోయాను,
లేదా నేను ఏ గురువుకు అంకితమైపోయాను అంటే అది మీ భావంలో, అంటే మీ నడకలో మీరు ఏర్పరుచుకున్న భావ పరంపర. కానీ ఇవన్నీ ఏర్పడింది ఎందుకంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవటానికి. మిమ్మల్ని మీరు అన్నప్పుడు నన్ను నేను, ఎవరికి వాళ్ళకి. అందుకే ఆధ్యాత్మికత వ్యక్తిగతము, ఆధ్యాత్మికత సామూహికం కాదు. ఎవరిని వాళ్ళు తెలుసుకునే ప్రక్రియది. ఎవరిని వాళ్ళు తెలుసుకోవటం అంటే ఏంటి? ఆల్రెడీ తెలియబడుతున్నది నాకున్నది, అది భౌతికము. నా శరీరం నాకు తెలియబడుతున్నది, నా ఇంద్రియాలు నాకు తెలియబడుతున్నాయి, ప్రపంచం నాకు తెలియబడుతుంది. నా ఇంద్రియాల సహాయంతో, నా శరీర ఆధారతతో నేను ప్రపంచాన్ని అనుభవిస్తున్నాను, నా ఆకలి తీర్చుకుంటున్నాను, నేను చూడాలనుకున్నవి చూస్తున్నాను, నేను వినాలనుకున్నవి వింటున్నాను, నేను తినాలనుకున్నవి తింటున్నాను, నేను తాగాలనుకున్నవి తాగుతున్నాను. ఇలా నాకేం కావాలో అవన్నీ నేను గ్రహిస్తూ చేస్తున్న విధానం అంతా, నా స్వప్రయత్నంతో జరిగే విధానం అంతా భౌతికము. దాని బోధ ఎవరు చేయక్కర్లా, అది ఆల్రెడీ అక్కడ సాక్ష్యంగా అది కనపడుతూనే ఉంది, అది ఎదురుగానే ఉంది. కానీ ఉన్నది అని అనిపిస్తూ ఆలోచన రూపంగా, భావ రూపంగా అది కదలికలు కదులుతూ శరీరాన్ని కదిపిస్తూ, ఆ భావం పుట్టకపోతే నేనన్న భావమే పుట్టదు. అసలు శరీరం నేనని అనిపించదు. లోపల భావం పుట్టాలి, ఆలోచన పుట్టాలి. అలా భావరూపంలో ఆలోచనలు పుట్టి అవి ఉన్నవి అని తెలుస్తూ భావోద్వేగాలకు గురవుతున్న మనం ఆ భావాల రూపం తెలియదు, ఆలోచనల రూపం తెలియదు, జ్ఞాపకాల రూపం తెలియదు. అవి ఎలా ఉన్నాయో తెలియదు, ఎక్కడున్నాయో తెలియదు, ఎంత ఉన్నాయో తెలియదు. ఎందుకనంటే మనం ఈ మొత్తం ఆలోచనల, జ్ఞాపకాల, భావాల సమూహం మొత్తాన్ని కలిపి మనస్సు అని ఒక పేరు పెట్టారు. అందులో అన్నీ ఉంటాయి. అది ఎంత ఉన్నదో ఎందుకు తెలియదు అంటే, మనిషిగా నేనున్నాను కదా, అది నా లోపలే ఉండొచ్చు అని మనం అనుకుంటాం. అంటే నా మనసు నా లోపల ఉంది, నా ప్రాణశక్తి నా లోపల ఉంది, ఇలా మనం భావించుకుంటాం. కానీ ఒరిజినల్ గా దాన్ని గ్రహిస్తూ వెళ్తే అధ్యయనం అంటే, అధ్యయనం అంటే ఏంటి? దాన్ని పరిశోధిస్తూ, పరిశీలిస్తూ, దాన్ని చదువుకుంటూ, తెలుసుకుంటూ, పరిశీలించుకుంటూ వెళుతూ ఉంటే నా శరీరము పరిమితముగా ఉన్నది. ఎత్తు ఒక 6 అడుగులు అనుకోండి, అడ్డము ఒక 2 అడుగులు అనుకోండి. 6'2'లో ఉన్నారు మనుషులందరూ. ఇది నా సైజు. కానీ నా మనసులో పట్టే విషయాలు, నా మనస్సులో ఉన్న ఆలోచనలు, భావాలు, భావోద్వేగాలు, నా ఊహలు, నేను ఊహించుకోవటాలు, ఇవన్నీ కూడా అనంతంగా ఉన్నాయి. 6'2'లో ఇమిడేటట్టు లేవు, ఒక పరిమితంగా లేవు. ఇప్పుడు ఒక విమానం, ఒక బస్సు, ఒక రైలు, మొత్తం నేను చూసినటువంటి సృష్టిలోని దృశ్యములన్నీ, అంటే మనుషులు, జంతువులు, చెట్లు, పొట్లు, గొట్టలు, నేను విన్న శబ్దములన్నీ, ఎప్పటి నుంచి? నేను పుట్టిన దగ్గర నుంచి ఎప్పటి వరకు నేను గ్రహించిన వాసనలన్నీ, నేను అనుభవించిన స్పర్శాసుఖములన్నీ, అలా మొత్తం నేను అనుభవించి తిన్న రుచులన్నీ, ఆహార పదార్థములన్నీ, మొత్తం అన్నీ నా లోపల ఉన్నాయి, గుర్తుగా ఉన్నాయి, జ్ఞాపకాలుగా ఉన్నాయి, భావరూపంలో ఉన్నాయి. ఇవి ఈ భావరూపంలో ఉన్నవన్నీ కూడా, ఈ అనుభవాలు భావరూపాన్ని ధరించినాయి. నేను శరీరంతో అనుభవించిన అనుభవాలు అవన్నీ కూడా కలిపి మనస్సు అన్నాం. అంటే మనస్సుగా అవి ఉన్నాయి, లేదా మనస్సులో అవి ఉన్నాయి. మొత్తం వీటన్నింటి సమూహం పేరు మనస్సు. ఇప్పుడు ఆ మనస్సులో ఉన్న విషయాలను కనుక ఒకసారి మనం పరిశీలించి చూస్తే ఎన్ని ఉన్నాయి, అసలు ఎన్ని విషయాలు లోపల ఉన్నాయి, ఎంతెంత సైజు విషయాలు లోపల ఉన్నాయి. ఒక రైలు అనుకోండి, దాని సైజు అంతా, ఒక విమానం దాని సైజు అంతా, ఒక బస్సు దాని సైజు అంతా అన్నప్పుడు ఇవి గమనిస్తే అసలు మనసులో ఉన్న విషయాలు శరీర పరిమితిలో, శరీరం లోపల ఉండటానికి ఛాన్స్ లేదు. అంటే మనసు అనేది శరీరములో ఉండటానికి ఛాన్స్ లేదు. అప్పుడు జాగ్రత్తగా గమనించి అధ్యయనం చేసుకుంటూ ముందుకు వెళితే, మహాత్ములు దీని గురించినటువంటి వివరణలు ఇచ్చారు, సాధనలు చేశారు. వాళ్ళు ఆ విధానములో ముందుకెళ్ళి ఆ జీవన్ముక్త స్థితిని పొందారు. జీవన్ముక్త స్థితి అంటే నేను అనంత ఆత్మశక్తిని, నేను శక్తిని, శక్తికే ఆత్మ అని పేరు పెట్టారు. ఆ శక్తిని అనే తన ప్రాణశక్తి అనుభవాన్ని అనుభవించారు. అంటే ప్రాణశక్తే, శక్తి ఆల్రెడీ ఇప్పుడు కూడా మనలో ఉంది, కానీ ఆయన శక్తిని మనకు తెలియదు, నేను శరీరం అనుకుని వెళ్ళిపోతుంటాం.
నేను మనసును అనుకొని కూడా వెళ్తా ఉంటాం. ఎందుకంటే మనసు లేకపోతే శరీరాన్ని నడిపేటువంటి ఎరుక లేదు, స్పృహ లేదు. మనసు వలన మాత్రమే శరీరానికి నేను అన్న స్పృహ కలుగుతుంది, ఎరుక కలుగుతుంది. కాబట్టి నేను మనసుని శరీరాన్ని అనుకుంటూ వెళ్ళిపోతాం కానీ నేను శక్తిని అని మనకు తెలియదు. ఇప్పుడు నేను శక్తిని అని తెలుసుకున్న వాళ్ళని జీవన్ముక్తులు అన్నారు. ఆ తెలుసుకున్న వాళ్ళు ఏర్పరిచినటువంటి విధానములు అనేక మంది అనేక రకాలుగా తెలుసుకున్నారు. మొత్తం మానవ జాతి ఎప్పటి నుంచి ఉందో తెలియదు. వేల సంవత్సరాల, లక్షల సంవత్సరాల, కోట్ల సంవత్సరాల తెలియదు. కానీ మానవ జాతిలో ఈ ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మికత, ఈ ఆధ్యాత్మిక చదువు అనాదిగా అందించబడుతూనే ఉంది, తరతరాలకి ముందుకు అందించబడుతూనే ఉన్నది. అలా ముందు తరాల వారి నుంచి ప్రస్తుత తరానికి అందించబడుతున్నటువంటి ఈ ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు ఏదన్నదో దాన్ని ప్రస్తుత తరాల వాళ్ళు అందుకొని మళ్ళీ అధ్యయనం చేస్తున్నారు. అధ్యయనము అంటే ఏంటి? తమను తాము తెలుసుకోవడం, దాన్ని పరిశీలించడం. ఎందుకని అది ప్రాణశక్తినే వాళ్ళు తెలుసుకుంటుంది, తమలోని ప్రాణశక్తినే. ఆ ప్రాణశక్తి ఉన్నది అంటానికి ఆధారత ఏంటంటే భావోద్వేగములు. ఎలా తెలుసుకోవాలంటే భావోద్వేగములు, ఆలోచనలు, జ్ఞాపకములు, భావములు, అలా ఏర్పడిన మనసు. ఆ ప్రాణశక్తిని, ఆ మనసుని పరిశీలించుకుంటూ వెళితే ఇవన్నీ అర్థమవుతున్నాయి. అందుకని ఆ మార్గమును ఏర్పరిచారు. అది అసలు ఆధ్యాత్మిక మార్గము అంటే. అంటే నన్ను నేను తెలుసుకుంటున్నాను, నన్ను నేను అధ్యయనము చేస్తున్నాను, నా గూర్చిన సంపూర్ణతని నేను, అంటే నా ప్రాణశక్తి ఎరుకను, శరీరము నేనన్న ఎరుక నాకుంది, మనసు నేనన్న ఎరుక నాకుంది, ప్రాణశక్తి నేనన్న ఎరుక నాకు లేదు. దాన్ని కూడా తెలిసేసుకుంటే నా సంపూర్ణత నాకు అర్థమైంది. ఎందుకంటే నాకు శరీరం అని ఆల్రెడీ తెలుసు, నేను మనసు అని ఆల్రెడీ తెలుసు నాకు. ఎందుకంటే మనసు లేకపోతే అసలు శరీరమునకు నేను శరీరం అన్న భావన, ఎరుకే కలగదు. శరీరం కదలలేదు, మనసే కదుపుతుంది. కాబట్టి మనోశరీరముల కలయిక నా జీవితము. అయితే ఈ మనస్సు ఏంటి అన్నప్పుడు ఇందులో పెద్ద విశేషం ఏమి లేదు. అసలు శరీరముతో పంచేంద్రియముల ద్వారా నేను గ్రహించిన, అనుభవించిన విషయములు ప్రాణశక్తిలో, నాలోని ప్రాణశక్తిలో ముద్రింపబడి ఉన్నాయి, గుర్తులుగా ఉన్నాయి, జ్ఞాపకాలుగా ఉన్నాయి. అలా ఎందుకు ఉన్నాయి అంటే ఏ సృష్టి అయితే మన శరీరమునకు కారణమై ఉన్నదో, అంటే ఒక మనిషి ఇలా ఉండాలి అని నిర్ణయం చేసి ఏ సృష్టి మానవ జాతిని సృజించినదో, మానవ జాతికి ఒక నిర్ణీత పద్ధతులు ఏర్పరిచినదో, ఆ సృష్టి మానవ జాతి బ్రతికి ఉన్నంతకాలం, మానవుడు బ్రతికి ఉన్నంతకాలం 100 సంవత్సరాల ఆయువు అన్నారు ఊరికనే. ఈ 100 సంవత్సరములు కంటిన్యూటీ గుర్తుండాలి. ఎందుకనంటే ప్రతిరోజు మనం నిద్రలోకి వెళ్ళిపోతాం అన్నింటినీ వదిలేసి. అంటే శరీరము నేనన్నటువంటి స్పృహను, ఎరుకను పోగొట్టుకుంటాం, మనసు నేనన్నటువంటి స్పృహను, ఎరుకను పోగొట్టుకుంటాం. ఈ 2 స్థితులను దాటి ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళిపోతాం. అక్కడ మొత్తం శరీర భావాలు, మనోభావాలు ఎగిరిపోతాయి. సృష్టి భావాలు, ప్రపంచ భావాలు అసలు ఉండవు. ఓన్లీ శక్తి భావంలోకి వెళ్ళిపోతాం. అయితే అది శక్తి భావము అని మనకు తెలియదు. అది నాలోని ప్రాణశక్తి భావము, నేను నాలోని ప్రాణశక్తి స్థితిలోకి వెళుతున్నానని నాకే తెలియదు. అందుకని దానికి మనిషి నిద్ర అని పేరు పెట్టుకున్నాడు. అంటే నేను నిద్రపోతున్నాను అని. ఎందుకు ఆ పేరు పెట్టుకున్నాడు అంటే శరీర భావములో, మనోభావములో ఉన్న మనిషి ఆ భావములను కోల్పోతున్నప్పుడు నేను శరీరం అనుకుంటూ జీవిస్తున్నాడు గనుక ఆ భావములు కోల్పోతున్నప్పుడు నేనే నిద్రపోయానంటే శరీరమే నిద్రపోయింది, మనసే నిద్రపోయింది అని అనుకుంటున్నాడు. జరుగుతుంది అది. మనసు కాసేపు కదులుతున్నప్పుడు కలలు అనే పేరు పెట్టుకున్నాడు, స్వప్నలోకము అన్నాడు. ఇలా మనుషులు పెట్టుకున్నారు పేరు. ఎందుకని ప్రాణశక్తి ఎరుక లేదు కనుక. ఆ ఎరుకుండుంటే నేను నిద్రపోయానని చెప్పరు, నేను ప్రాణశక్తికి వెళ్ళాను అని చెబుతారు. ఇప్పుడు మెలకువ వచ్చినప్పుడు
మెలకువ స్థితిని నేను శరీరము మనస్సులుగా ఇప్పుడు కదులుతున్నాను, భౌతిక ప్రపంచంలో కదులుతున్నాను, భౌతికములో ఉన్నాను అని చెప్తారు. మెలకువ అంటే భౌతికము. నిద్రకు వెళ్ళినప్పుడు నేను నిద్రపోయాను అని చెప్పకూడదు, ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళారు. కానీ ఆ ఎరుక లేకపోవటం వల్ల నిద్రపోయాను అంటున్నారు. అంటే నాకు తెలియని ఒక స్థితికి వెళ్ళిపోయాను, అక్కడ నాకు ఏ స్థితి లేదు, శరీర మనస్సులు లేవు, అంతే. మళ్ళీ మెలకువ వచ్చింది అంటున్నాడు. కాదు, నేను ఆధ్యాత్మిక స్థితిలోకి వెళ్ళాను, ఆత్మస్థితిలోకి వెళ్ళాను, ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళానని నాకు తెలియాలి అంటే నాకు ఆ ఎరుక ఉండాలిగా. ఇప్పుడు మెలకువలో నేను శరీరంతో కదులుతున్నాను, మనసు కదులుతుంది, ఈ రెండింటి ఎరుక నాకుంది. ఆ ఎరుకతోనే పనులు చేసుకుంటున్నాను, అనుభవిస్తున్నాను, ప్రయత్నించుకుంటున్నాను, అలా జీవిస్తున్నాను, అక్కడ సుఖదుఖములకు లోనవుతున్నాను. సంపూర్ణ ఎరుకతో భౌతిక జీవితం సాగుతుంది. కానీ ఆధ్యాత్మికత, నిద్ర అనే స్థితిలోకి వెళ్ళినప్పుడు ఈ ఆధ్యాత్మిక జీవితము, ఆధ్యాత్మిక స్థితి, నిద్రపోతున్నంతసేపు అక్కడే ఉన్నాను, ప్రాణశక్తిలో ఉన్నాను. కానీ అక్కడ ఎరుక లేకపోవటం వల్ల నిద్ర అని పేరు పెట్టుకున్నాను. ఆ ఎరుకను తెచ్చుకోవటమే ఆత్మగూర్చిన అధ్యయనము, ఆ ఎరుకకు ప్రయత్నించటమే. ఇప్పుడు ఆ ఎరుకకు ప్రయత్నిస్తే నిద్ర ఆగిపోద్దా అండి? ఇప్పుడున్న శారీరక మానసిక స్థితులు, ఈ భౌతిక జీవితము, ఈ శరీరము, ఈ ప్రపంచం అన్ని మాయమైపోతాయండి? ఏమీ ఉండదు, అంతా ఇలాగే ఉంటుంది. అసలు ఏ మార్పు కూడా జరగదు, మనలోనూ జరగదు, బయట జరగదు, మొత్తం ఇలాగే నడుస్తుంది. జనన మరణాలు ఇలాగే ఉంటాయి, సుఖదుఖాలు ఇలాగే ఉంటాయి, నొప్పులు బాధలు ఇలాగే ఉంటాయి, అన్నీ ఇలాగే ఉంటాయి. ఇలాగే ఆహారం తినాలి, ఇలాగే మలమూత్ర విసర్జనలు ఉంటాయి. అసలు చిన్న కించిత్తు ధూళి కణమంత మార్పు కూడా ఎక్కడ శరీరపరంగా ఉండదు, సృష్టిపరంగా ఉండదు. కానీ భావపరంగా నేను ప్రాణశక్తిని అన్న ఎరుక కలిగినప్పుడు ఆ ప్రాణశక్తిని మనం నేను అని ఆ స్థితిలోకి వెళుతున్నాను, శరీర స్థితిని, మనోస్థితిని నేను దాటి ప్రాణశక్తి స్థితిలోకి వెళుతున్నాను అని నాకు అర్థమైనప్పుడు ఆ ప్రాణశక్తి ఏకత్వ భావ స్థితిని కలిగింపజేస్తుంది. అందుకే మనకి నిద్రలో ఏ భావము లేని అభావ స్థితికి లోనవుతున్నాం, దాన్ని నిద్రని పెట్టుకున్నాం. అయితే ఎరుక లేకుండా ఉండటం వలన, అది ప్రాణశక్తి ఆత్మ అదే అని తెలియకపోవటం వలన, అది అనంత ఏకత్వము అనేటువంటి తెలియకపోవటం వలన అక్కడ సృష్టి ప్రపంచము ఉండవు, భేదభావాలు ఉండవు, ఏకత్వమే ఉంటుంది. అదంతా ఒరిజినల్ గా ప్యూర్ శక్తి స్వరూపము, అది నేనే అని తెలియకపోవటం వలన నిద్రపోయాను, మేలుకున్నాను అంటున్నాం. అంటే నిద్రపోవటం అంటే ఏంటి? ఏకత్వ స్థితికి వెళ్ళిపోయాను. అక్కడ సృష్టి ఉండదు, ప్రపంచం ఉండదు, శక్తి స్థితి, అది ఆత్మస్థితి, అది అనంత శక్తి స్థితి. ఏంటి ఆ స్థితి పోని ఎలా ఉంటుందండి? దాన్ని ఎలా పట్టుకోవాలి? ఇప్పుడు ఉందా అసలు ఎక్కడన్నా బయట ఆ స్థితి? మనం దాన్ని చూడగలమా? ఈ శరీరంతో ఆ స్థితిని చూడగలమా? అంటే అసలు మనం నివసిస్తున్న, మనం ఉంటున్న, మొత్తం అన్నీ ఉన్న సర్వవ్యాపక ఆకాశమే అనంత ఆత్మశక్తి. అందులోనే ఉన్నాం మనం, దానికి భిన్నంగా లేం మనం. చేపలన్నీ సముద్రంలోనే ఉన్నాయి, నదిలోనే ఉన్నాయి, నీళ్ల లోపలే ఉన్నాయి. నీళ్లలోంచి బయటికి తీస్తే చేప చచ్చిపోతుంది. అలాగే అనంత ఆత్మశక్తిలోనే సృష్టి అంతా ఉంది, మనం ఉన్నాం, జీవులన్నీ ఉన్నాయి, మొత్తం సృష్టి అంతా అందులోనే ఉంది. దానికి భిన్నంగా అసలు సృష్టి ఉండడానికి ఛాన్సే లేదు. ఎందుకనంటే ఆత్మశక్తి వలనే సృష్టి ఏర్పడుతున్నది. ఆత్మశక్తి యొక్క వ్యక్తీకరణ సృష్టిగా ఉన్నది. అది అక్కడక్కడ తనను తాను వ్యక్తీకరించుకుంటున్నది. వ్యక్తీకరించుకున్నది కొంతకాలం ఉండి మళ్ళీ శక్తిగా మారిపోతుంది. అందుకే సృష్టి ఎప్పుడు కూడా మార్పు చెందుతూ ఉంటుంది, చైతన్యత కలిగి ఉంటుంది. అది ఆకాశ స్వరూపము, అందులోనే ఉన్నాం కాబట్టి దానికి ఏం కన్ఫ్యూజన్ లేదు అసలు. అయితే ఆ ఎరుక లేకపోవటం వల్ల నేను నిద్రపోయాను అనుకుంటున్నాం. ఆధ్యాత్మికములు అంటే ఆత్మగూర్చిన అధ్యయనంలో ఆ ఎరుకను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అంతే. అంటే ఆ భావాన్ని బలపరుచుకోవటమే, అంతకు మించి ఏమి ఉండదు అక్కడ. మళ్ళీ మీరు ఏదో పొందేస్తాను అనుకోబాకండి. ఇప్పుడు నేను శరీరము, ఓకే, మనసు ఉన్నదని ఎలా నమ్ముతున్నారు? నేను శరీరం అనేది అయితే శరీరం కనపడతానే ఉందా, అనుభవిస్తానే ఉందా, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, ముక్కుకు వాసన తెలుస్తుంది, గొంతు మాట్లాడుతున్నాను, చర్మానికి స్పర్శలు తెలుస్తున్నాయి, శరీరం మాంసమయంగా బొగులు ఎముకలు అన్ని తెలుస్తున్నాయి, రక్తం ఇవన్నీ ఉన్నాయి, శరీరం నేనని తెలుస్తుంది.
ఎదుటి శరీరాలు కూడా తెలుస్తున్నాయి, ఎదుటి సృష్టి అంతా తెలుస్తుంది. తెలుసుకోవడానికి ఇంద్రియాలు ఉన్నాయి. ఓకే, కన్ఫర్మ్డ్. ఇప్పుడు ఈ శరీర కదలికలకు, అసలు నేను శరీరం అన్న భావనకు, ఈ శరీరము నేనే అని నాకు అనిపించడానికి మూలం ఏంటి? మెలకువలో వచ్చిన మొట్టమొదటి ఆలోచన. ఆలోచన లేకపోతే, భావం లేకపోతే, నేను దేన్ని గుర్తించలేకపోతే, కన్ను చూస్తుంది గుర్తించలేకపోతే, చెవి వింటుంది గుర్తించలేకపోతే, ముక్కు వాసన చూస్తుంది గుర్తించలేకపోతే, చర్మం స్పర్శ తగిలింది గుర్తించలేకపోతే, ఈ గుర్తించుట అనేది ఏదుందో అదే మనసు. ఆ మనసు నేను శరీరం అని చెబుతుంది. ప్రపంచం మొత్తాన్ని గుర్తుపెట్టుకుని మనకి తిరిగి చెబుతుంది. శరీరానికి చెబుతుంది. అంటే శరీర మనస్సుల కలయిక అది. కాబట్టి మనసున్నది నాకు అని సాక్ష్యం ఏంటి అంటే, శరీరము కదిపినా కదపకపోయినా ముందు మనసు కదులుతుంది. అది ఆ విషయం మనకు తెలుస్తుంది. భావాలు కదులుతున్నాయి, ఆలోచనలు కదులుతున్నాయి, ఊహలు కదులుతున్నాయి, అయ్యే భయాలు, భావోద్వేగాలు, ఆనందాలు, సుఖాలు, దుఃఖాలు అన్ని లోపల భావోద్వేగములు, అవే ఆలోచనలు కదులుతాయి. అలా ఆలోచన కదిలినాక నేను శరీరాన్ని కదుపుతున్నాను, అక్కడ ఆలోచన పుట్టకుండా నేను శరీరాన్ని కదపలేను అనే విషయం మనకు తెలుసు. కాబట్టి మనసు ఉన్నది అనడానికి సాక్ష్యం అది, అనుభవిస్తున్నాం దాన్ని. మరి ప్రాణశక్తి ఉన్నది అనడానికి సాక్ష్యం ఏంటి అసలు? అదే ఆత్మ అనడానికి సాక్ష్యం ఏంటి అసలు? అది నాలో ఉన్న ప్రాణశక్తికి సాక్ష్యం ఏంటి అంటే, అసలు ఈ మనసు ఎక్కడ ఏర్పడినది అంటే, మాతృగర్భములోంచి బిడ్డ పుట్టినప్పుడు మీరు పసిబిడ్డలను గమనిస్తే వాళ్ళకి అసలు మనసు ఉండదు, మనసు లేదు. పసిబిడ్డలుగా వాళ్ళకి ప్రాణశక్తి ఉంది, శరీరం ఉంది. అక్కడి నుంచి వాళ్ళు మాతృస్పర్శతో, మాతృ శబ్దములతో, మాతృమూర్తి ఇచ్చేటువంటి పాలతో, ఆహారముతో, అంటే మొట్టమొదట అలా మొదలైంది. అలా రుచులు, స్పర్శలు, శబ్దములు ఇవన్నీ తెలుసుకుంటూ శరీర ఎదుగుదలలో ఈ తెలుసుకున్నవన్నీ లోపల ఉన్న ప్రాణశక్తిలో ప్రింట్ అవుతూ మరలా తిరిగి గుర్తు చేస్తూ మనం విషయములను గుర్తుపెట్టేలా 100 సంవత్సరములు జీవించాలంటే గుర్తు పట్టాలి కనుక సృష్టి అలాంటి కంటిన్యూటీ ఏర్పాటు చేసింది. ఎందుకని నిద్రపోయి లేచినప్పుడు, నిద్రలోకి వెళ్ళేటప్పుడు అన్ని వదిలేస్తున్నాం, మళ్ళీ మెలకువలోకి వచ్చినాక అన్నింటినీ పట్టుకుంటున్నాం, మళ్ళీ నిద్రలోకి వెళ్ళేటప్పుడు అన్నింటినీ వదిలేస్తున్నాం. అంటే భౌతికం మొత్తం వదిలేస్తాం, నిద్రలోకి వెళ్ళిపోతాం, ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోతాం. ఆధ్యాత్మికంలో ఏమీ ఉండదు, ఏకత్వ భావన ఉంటుంది, అసలు అభావ స్థితి, అక్కడ ఏమీ లేని స్థితి, ఆకాశ స్థితి. అక్కడి నుంచి మళ్ళీ అన్నీ ఉన్న అన్నింటినీ పట్టుకునే స్థితిలోకి వచ్చేస్తాం, శరీర మనోస్థితుల్లోకి వస్తాం. అప్పుడు మరి గుర్తుండాలిగా, అందులోకి వెళ్ళి ఇందులోకి వచ్చేటప్పటికి కంటిన్యూటీ గుర్తుండొద్దు. నేను నాకు గుర్తుండాలి, నా వాళ్ళు నాకు గుర్తుండాలి, ఈ ప్రపంచం నాకు గుర్తుండాలి. కనుక సృష్టి చేసిన ఏర్పాటు మనసు, అంటే ఒక మెమరీ పవర్. కంటిన్యూటీ జీవితం జీవించటానికి అనువుగా, వీలుగా మనసు అనేటువంటిది మనలో ఉంది. అది కంటిన్యూ జీవించడానికి అనువుగా ఉన్నది. ఈ మనసు ప్రాణశక్తిలో ఏర్పడింది. ప్రాణశక్తిలో మనం శరీరంతో అనుభవించిన విషయాలన్నీ కూడా ప్రింట్ అయినాయి. అయితే మొత్తం ప్రాణశక్తిలో ప్రింట్ అయినాయి అండి ఇవి అంటే కానే కాదు. అనంతమైనటువంటి ప్రాణశక్తి ఎంత ఉంది అంటే తెలియదు అసలు. నిద్రాస్థితిలోకి వెళ్ళిపోయినాక అభావము అంటే ఎంత అంటే మనకి శరీర స్థితిలో, మనోస్థితిలో అనంతముగా కనపడుతున్న సృష్టి ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళిపోయేటప్పటికి ధూళి కణం కింద కూడా కనపడతలేదు. అంటే ప్రాణశక్తి యొక్క విస్తృతి ఎంత అంటే, ఎంత అనంత సృష్టి దాని ముందు ధూళి కణం కింద కూడా లేదు, అసలు కనపడతలేదు అది. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న బ్యాక్టీరియా మనకు ఎలా కనపడదో, బ్యాక్టీరియా ఉంది మనకి, చీమలు దోమల వరకు కనపడతాయి, అంతకంటే చిన్న జీవులు కనపడవు. కానీ ఉన్న యాడ్ని బ్యాక్టీరియా అని పిలుస్తారు. అలా ఈ సృష్టి మొత్తం ప్రాణశక్తి స్థితికి వెళ్ళినప్పుడు బ్యాక్టీరియా సైజుకి వెళ్ళిపోయింది, ఉన్నా లేనట్టు అయిపోయింది, దాని ఎరుక లేకుండా పోయింది. అంటే అంత ప్రాణశక్తి స్థితి యొక్క వైశాల్యత, విశాలత్వము అంట. అందుకే దాన్ని అనంతము అన్నారు. ఎంత ఉందో కనిపెట్టలేదు. ఎందుకని ఈ అనంత సృష్టి దాని ముందు ధూళి కణం బ్యాక్టీరియాలా అయిపోయింది. అందుకని ఈ ఎరుక లేదు. ఆ స్థితిలో, ఆ అనంత సర్వవ్యాపక స్థితిలో
మనం ఉండిపోతాం. అయితే దాన్ని నిద్రాస్థితి అన్నాం. ఎరుక లేదుగా మరి. నాకు తెలియకపోవటం వల్ల అంటే నాకు తెలియని స్థితి నిద్రాస్థితి. నాకు తెలిసిన స్థితి శరీర మనోస్థితులు, భౌతికము. దాని పేరు భౌతికము. అంటే నాకు తెలిసిన స్థితి భౌతికము, నాలోనే నాకు తెలియని స్థితి కానీ ఖచ్చితముగా ఉన్నది అన్న స్థితి ఆధ్యాత్మికము. అందుకని ఖచ్చితంగా ఉన్నది కనుక దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను, నా సంపూర్ణతని. అదే ఆత్మగూర్చిన అధ్యయనము. దాన్ని తెలుసుకుంటే ఏం జరుగుతుంది అంటే దాన్ని తెలుసుకోవటం వలన మోక్షమును పొందుతావు అన్నారు. అంటే అనంత ఏకత్వ స్థితిని పొందుతావు. ఎలా? ఎరుకలో. ఇప్పుడు పొందట్లేదా అంటే నిద్రలో నువ్వు రోజు పొందుతున్నది దాన్ని. అందుకే ఆ స్థితి ఎలా ఉంటుంది అంటే నిద్రాస్థితి సుఖముగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అసలు అక్కడ దుఃఖ భావనే ఉండదు, అక్కడ భయ భావనే ఉండదు, అక్కడ అసలు రెండవ భావన పుట్టదు, వ్యతిరేక భావన ఉండదు, శత్రుత్వ భావన ఉండదు, ఎటువంటి భావన ఉండదు. కానీ భావన లేదు అంటే కాదు, ఆనంద భావన ఉంది, హాయిగా ఉన్నానన్న తలంపు ఉంది. అందుకని నిద్ర లేచిన తర్వాత హాయిగా ఉన్నానని తెలుస్తుంది మనకు. ఎరుక నిద్రాసుఖమును అనుభవిస్తాం. నిద్ర పట్టకపోతే ఇబ్బంది పడతారు, బాధపడతారు. నిద్ర పట్టక శరీర మనోస్థితుల్లో కొట్టుకుంటూ ఉంటే దుఃఖానికి లోనవుతారు, బాధకు లోనవుతారు, విసుగుకు లోనవుతారు, భయాలకు లోనవుతారు. నిద్రాస్థితిలో ఒక్క ఏకత్వ భావనే ఉంది, కేవలము హాయి, ఆనందము. అందుకే మోక్ష స్థితిని, ఈ నిద్రాస్థితిగా మనం నిద్ర అని దేన్ని అంటున్నాం? అదే ప్రాణశక్తి స్థితి, అదే ఆత్మశక్తి స్థితి, అదే ఆకాశ స్థితి, అదే మన యొక్క సంపూర్ణత. నా స్థితి అది. అక్కడ సుఖముగా ఉంది, హాయిగా ఉంది, నిద్రాసుఖము కావాలని అందరూ కోరుకుంటారు. అక్కడ హాయిగా ఉంది, అక్కడ భయం లేదు, బాధ లేదు, దుఃఖం లేదు, కష్టం లేదు, ఇబ్బంది లేదు, ప్రేమ లేదు, ఏది లేదు, ఏ భావం లేదు, కానీ హాయి ఉంది. అభావస్థితి అంటే అది ఏ భావము లేనట్టుగా లేదు, ఆనందంగా ఉంది, హాయిగా ఉంది. అందుకని దాన్ని సచ్చిదానందము, పరమానందము అన్నాడు. ఏది? నిద్రాస్థితి కాదు. నిద్రాస్థితి లాంటి స్థితిని మనం ఎరుకతో తెలుసుకున్నప్పుడు, అలా నిద్రాస్థితి కూడా ఆనందమే, సచ్చిదానందమే, పరమానందమే, కానీ ఎరుక లేదు. అందుకని నిద్రాసుఖము అని వదిలేస్తున్నాం దాన్ని. దాని పేరు సచ్చిదానందము, పరమానందము అన్నారు. ఎందుకు అన్నారు అంటే ఏ వస్తువు అవసరం లేకుండా, ఏ మనిషి అవసరం లేకుండా నీ సహజ స్వభావము, నీ శక్తి స్థితి ఎప్పుడూ ఆనందంగా ఉంది, హాయిగా ఉంది. అక్కడ వస్తువుల అవసరత లేదు, భావముల అవసరత లేదు, మనుషుల అవసరత లేదు. నీ స్వస్వరూపము, నీ స్వభావము, నీ ప్రాణశక్తి, నీ ఆత్మశక్తే. అనంతమైనటువంటి ఆ ఆత్మశక్తి, నీ ప్రాణశక్తి, నీ స్వస్వరూపము ఎప్పుడూ హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అక్కడ రెండవ భావమే పుట్టదు. అందుకని అది సచ్చిదానందము అంటే సత్ చిత్ ఆనందము. సచ్చిదానందం అంటే సత్ అంటే సత్యము, ఆనందము సత్యమైనది, దానికి ఏది అవసరం లేదు, అది శాశ్వతంగా ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. అక్కడ చిత్ అంటే చైతన్యము, అది చైతన్యం, శక్తి. అది శక్తి యొక్క స్వరూపము ఆనందము, ఆ శక్తే సత్యము. సచ్చిదానందం అంటే అది. పరమానందము అంటే, పరమ అంటే హయ్యెస్ట్. ఇంకా ఎంతకంటే హయ్యెస్ట్ ఆనందాన్ని నువ్వు భౌతికంలో కానీ, సృష్టిలో కానీ, శరీరంతో కానీ ఏ విధంగానూ పొందలేవు. అది హయ్యెస్ట్ ఆనందం. అదే నువ్వు పొందుతున్న ఆనందాలన్నీ అంటే శబ్దస్పర్శ రూపరస గంధముల ద్వారా, సృష్టి ద్వారా, నీ శరీరము ద్వారా నువ్వు పొందుతున్న ఆనందములన్నీ దానికంటే తక్కువే. ఎందుకంటే అవి ఒక వస్తువు ద్వారా వస్తాయి, ఒక విషయము ద్వారా వస్తాయి, ఒక మనిషి ద్వారా వస్తాయి, కాసేపు ఉండి వెళ్ళిపోతాయి. వాటికి బ్రేక్ ఉంది. కానీ ఇది బ్రేక్ లేని, కంటిన్యూటీ ఉన్నటువంటి, నశింపు లేనటువంటి శక్తికి నశింపు కూడా లేదు. శరీరానికి నశింపు ఉంది మళ్ళీ, వస్తువులకు నశింపు ఉంది మళ్ళీ, అనుభవానికి కూడా అనుభవం అయిపోతే సుఖం ఆగిపోద్ది. ఇప్పుడు తింటం అయిపోతే ఆ రుచి సుఖం ఆగిపోద్ది. అలాగే స్త్రీ పురుష శారీరక సుఖం అనుభవించినంతసేపే, ఆ మళ్ళీ ఆ ప్రక్రియ అయిపోతే ఆ సుఖం ఆగిపోద్ది. అలా ఈ సుఖాలన్నీ చిన్న చిన్నగా ఉండి అంతమైపోతూ ఉంటాయి. మళ్ళీ ఆ సుఖాల కోసం పురుగులు పెడతా ఉంటాం. కానీ ఈ సచ్చిదానందము, పరమానందము అనేటువంటి ఆధ్యాత్మికపు ఆనందం ఏదుందో అది ఎప్పుడూ అలాగే ఉంది.
అక్కడ నశించడానికి అసలు వస్తువు లేదు, విషయం లేదు, పదార్థం లేదు, భావము లేదు, ఉన్నదంతా శక్తి. అది ఆకాశము వలె ఉంది. నశించడానికి ఏమి లేదు అక్కడ అసలు. కనుక అది సచ్చిదానందం, అంటే సత్యమైన చైతన్యముతో కూడిన నిజమైనటువంటి ఆనందము, అంటే నశింపు లేని ఆనందం. అదే పరమానందం. నువ్వు ఎన్ని ఆనందాలు ఇక్కడ పొందిన శరీరంతో అంత ఆనందాన్ని పొందడం కుదరదు. ఎందుకంటే ఈ ఆనందాలన్నీ మధ్యలో బ్రేక్ అయిపోతూ ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దొరకవచ్చు, దొరకపోవచ్చు. దొరకకపోతే దుఃఖాన్ని ఇస్తే, దొరికిన కాసేపు ఆనందాన్ని ఇస్తే మళ్ళీ అది కూడా కాసేపు మాత్రమే. అలా అనుభవించే మన శరీరం నశించిపోద్ది. అనుభవానికి ఆధారమైనటువంటి ఎదుటి శరీరాలు నశించిపోతాయి. అనుభవాలకు ఆధారమైనటువంటి ఎదుటి వస్తువులు, విషయాలు, పదార్థాలు అన్నీ నశించిపోతాయి. కానీ ఈ శక్తితో కూడిన ఆనందం ఏదుందో, సచ్చిదానందము, పరమానందం ఏదుందో అది అసలు నశించేది కాదు. ఇది సంపూర్ణముగా ఆధ్యాత్మిక మార్గము. ఇందులో ఇప్పుడు మనం ఎవరిని తెలుసుకుంటున్నాం, అసలు దేని గురించి తెలుసుకుంటున్నాం అంటే మనని మనం తెలుసుకుంటున్నాం, మన గూర్చి మనం తెలుసుకుంటున్నాం. ఎందుకని మన ప్రాణశక్తిగా ఆత్మశక్తి. అయితే మరి ఎన్ని మతాలు ఎందుకు వచ్చినాయండి, ఎన్ని మార్గాలు ఎందుకు వచ్చినాయండి, విధానాలు ఎందుకు వచ్చినాయండి అంటే ఇంత పరిపూర్ణమైనటువంటి మన ప్రాణశక్తిని మనం తెలుసుకునేటువంటి ప్రయాణంలో అందరికీ హఠాత్తుగా అది శక్తి స్వరూపము అంటే అర్థం కావట్లేదు. ఎందుకని మనిషి నేను శరీరం అన్న భావంలో ఉన్నాడు. కోటికి కోటి మంది, ఒక్క 10 మంది తప్ప కోటికి కోటి మంది నేను శరీరము మనసు అనే స్థితుల్ని అర్థం చేసుకోగలుగుతారు తప్ప డైరెక్ట్ గా నువ్వు శక్తివి, ప్రాణశక్తివి అంటే అర్థం చేసుకోలేరు. కానీ ప్రాణశక్తి ఉన్నదని అందరికీ తెలుసు. ఎందుకంటే మనిషి చనిపోయినప్పుడు ప్రాణం పోయిందని మనిషి అంటున్నాడు. కానీ ఆ స్థితిని అర్థం చేసుకోలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. కోటిలో ఒక 10 మందో 20 మందో మాత్రమే గ్రహించగలుగుతున్నారు. అందుకని మనుషులు గ్రహింపు సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ స్థితిని గ్రహించినటువంటి జీవన్ముక్తులైనటువంటి మనుషులు మహాత్ములు, జీవన్ముక్తుల్ని మహాత్ములు అని పిలిచారు. అటువంటి మహాత్ములు, మహనీయులు సామాన్యుడు దీన్ని అర్థం చేసుకోవడానికి వీలుగా భౌతికంలో మనం ఎలా విద్యాలయాలు తయారు చేసుకున్నామో, స్కూల్స్ పెట్టుకున్నామో, భౌతిక జ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి ఒక చిన్న పిల్లవాడి స్థితి నుంచి అన్నీ నేర్చుకుంటూ మనిషి ఎదుగుతూ తనకు కావలసిన విద్యను అభ్యసించి ఆ విద్యలో రాణించి వృత్తి వ్యాపార ఉద్యోగాలతో ధనం సంపాదించి భౌతికంలో బ్రతకడానికి అవసరమైన వనరులు, వసతులు సమకూర్చుకోవటానికి అవసరమైన విద్యలు చిన్నతనం నుంచే నేర్చుకోవడానికి వీలుగా ఎలా విద్యాలయాలు ఏర్పాటు చేసుకున్నామో అలా మహాత్ములు ఆధ్యాత్మికతను జ్ఞానబాలురైనటువంటి, వయసుతో సంబంధం లేదు ఇక్కడ. ఎందుకంటే ఆధ్యాత్మికంగా చిన్నప్పటి నుంచే నేర్పాలని ఆధ్యాత్మిక పాఠశాలలు ఎవరు పెట్టలేదు, లేవు. అందుకని జ్ఞానబాలురైనటువంటి వయసులో ఏ స్థితిలో ఉండొచ్చు. జ్ఞానబాలురైనటువంటి స్త్రీ పురుషులు, మానవ జాతిలో ఉన్న జ్ఞానబాలురైనటువంటి స్త్రీ పురుషులు, జ్ఞాన బాలికలైనటువంటి స్త్రీ పురుషులు ఈ శక్తి స్థితిని, తమ యొక్క ప్రాణశక్తి స్థితిని, తమ యొక్క ఆత్మశక్తి స్థితిని, తమ సంపూర్ణతని తెలుసుకోవడానికి అనువుగా అనేక విధానములలో అనేక విధములుగా ప్రయత్నాలు చేశారు. అవే మతములు, మార్గములు, సాధనా పద్ధతులుగా వచ్చినాయి. ఎందుకని వేల, లక్షల, కోట్ల ఆ సంవత్సరాలు తెలియదు, వెనక నుంచి అందుతూనే ఉంది. తరతరాలుగా ముందు తరం తర్వాత తరానికి అందిస్తూనే ఉంది ఈ జ్ఞానాన్ని. అలా అనేక మంది మహాత్ములు అనేక రీతులలో లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క మనస్తత్వాలు, లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క జీవన విధానాలు, లోకంలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, అక్కడ మనుషుల జీవన విధానాలు, వేషభాషలు, కట్టుబొట్టు, తీరు తెన్నులు ఇవన్నీ విభిన్నముగా ఉండటం వలన, విభిన్న మనస్తత్వాల విభిన్న రకాల మనుషులు ఉండటం వలన, విభిన్న జీవన శైలులు ఉండటం వలన వాటికి తగ్గట్టుగా ఇవన్నీ నిర్మించుకుంటూ వచ్చారు, చెప్పుకుంటూ వచ్చారు. ఏంటి, ఒక చిన్న పిల్లవాడిని నర్సరీలో జాయిన్ చేస్తే ఆ నర్సరీ స్కూల్కి వెళ్ళినటువంటి ఒక పాపో ఒక పిల్లవాడు అక్కడ బొమ్మలతో ఆడుకుంటూ ఎలా చదువుని మొదలు పెడతాడో అలా తనలోని ప్రాణశక్తిని
తానే అనంత ఆత్మశక్తిని అన్న ఎరుకను పొందటానికి ఆ శక్తి వైపు, ఆ అనంత శక్తి వైపు, ఆత్మతత్వం వైపు నడిపించటానికి అనువుగా ఏర్పరచబడిన అనేక రకాల దైవీ విధానాలు. అది ఎవరికి ఎలా అర్థమైతే, ఎవరు ఎలా భావించుకుంటే అలా ఏర్పాటు చేశారు. కాబట్టి దైవీ విధానాలన్నీ, మతములన్నీ, మార్గములన్నీ ఎన్నుంటే అన్ని ప్రపంచవ్యాప్తంగా, ఇవన్నీ కూడా నిన్న ఆ శక్తి వైపు నడిపించే ప్రయత్నం. ఇప్పుడు ఆ శక్తి ఏంటి? నాలో ఉన్న ప్రాణశక్తి, నీలో ఉన్న ప్రాణశక్తి, అదే అనంత ఆత్మశక్తి, అదే సృష్టి శక్తి, అదే విశ్వశక్తి. దాన్నే నువ్వు దేవుడు అనొచ్చు, దేవత అనొచ్చు, ఏమైనా అనొచ్చు. అలా నువ్వు ప్రయాణించుకుంటూ ముందుకు వచ్చినాక, ఆ శక్తి భావన నీలో బాగా స్థిరపడినాక, నువ్వు శక్తిని నమ్మటం, అంటే శక్తి అనేది ఉన్నది అనేది నువ్వు అర్థం చేసుకోవటం మొదలుపెట్టినాక, ఆ శక్తిలోనే నువ్వు ఉన్నావని, నీకు ఆ శక్తికి భిన్నత లేదని అలా తెలియజేస్తూ, నువ్వే ఆ శక్తివన సత్యాన్ని నువ్వు గ్రహించేలా ఈ ఆధ్యాత్మిక చదువు నడుస్తుంది. అది ఆధ్యాత్మిక మార్గము. ఇది ఆధ్యాత్మిక మార్గం అంటే చదువు. ఇది ఇందులో మహిమలు, మాయలు, అద్భుతాలు ఏమి ఉండవు. చదువుకోవాలి. భౌతిక చదువులు అద్భుతాలు, మహిమలు, మాయలు ఉన్నాయా? చదువుకోకుండా మీకు పట్టాలు, డిగ్రీలు, ఉద్యోగాలు వచ్చేస్తాయా? చదువుకుంటే కదా జ్ఞానం వచ్చేది. అలాగే ఇది కూడా జ్ఞానం. నేను శక్తినన్న జ్ఞాన ఎరుకను పొందాలి. నువ్వు మహిమలు, మాయలతో నీ గురించి నీకట తెలుస్తుంది. అసలు ఉండవు. అవన్నీ కూడా మనుషులు ఈ మార్గంలో వెళ్ళినటువంటి తప్పుదోవలు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళమంటారు. మామూలు భౌతిక చదువుల్లో కూడా స్కూల్కి వెళ్ళి చదువుకోకుండా రోడ్ల మీద తిరిగేసి కాపీ కొడుతూ ఉంటారు. అంటే పరీక్షలు రాసేటప్పుడు పరీక్ష పాస్ అయితే చాలు కదా, జ్ఞానం లేకపోయినా కాపీలు కొట్టి పాస్ అవుదాం అనుకుంటారు, లంచాలు ఇచ్చి పాస్ అవుదాం అనుకుంటారు. ఇలా తప్పుడు మార్గాలు అనేక ఏర్పరుచుకున్నారు చూడండి భౌతికతలో. స్కూల్కి పోమంటే రోడ్ల మీద తిరుగుతారు, సినిమాలకు పోతారు, దురలవాట్లు చేసుకుంటారు, స్నేహితులతో దురలవాట్లు చేసుకుంటారు. అలానే మళ్ళీ ఆ స్కూల్లో ఆ క్వాలిఫికేషన్ సంపాదించడం కోసం అడ్డదిడ్డమైన తప్పుడు మార్గాల్లోకి వెళ్తారు. అక్కడ తప్పుడు పనులు చేస్తారు, దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకుంటారు, దొంగ ఉద్యోగాలు పొందుతారు, లంచాలు ఇస్తారు. ఇలా మనిషిలో ఒక చెడు ప్రవృత్తి వచ్చేసింది. ఎందుకని? దానివల్ల బ్రతకాలి కనుక, ఆ జ్ఞానం పొంది, ఆ అర్హత పొంది, ఆ పాస్ అయితేనే ఆ ఉద్యోగం వస్తుంది కనుక. కాబట్టి నేను పాస్ అయ్యానని అనిపించుకోవడానికి ఏదో చేసుకుంటారు, అడ్డదోవలు. అలాగే ఆధ్యాత్మికతలో అడ్డదోవలు, మహిమలు, మాయలు, అద్భుతాలు. ఎందుకని? నీ ప్రాణశక్తిని నువ్వు తెలుసుకోవడానికి వాటి వలన ఉపయోగం ఏంటి? అసలు ఉన్నవా లేదా ప్రశ్న తీసి పక్కన పెట్టండి. అసలు అవి లేవు, అవసరం లేదు. అది నీ ప్రాణశక్తి. నేను శరీరమును, నేను మనస్సును, నేను ప్రాణశక్తిని, నా సంపూర్ణత అయిపోయింది. నేను ప్రాణశక్తిని అని తెలుసుకుంటే నా సంపూర్ణత అయిపోయింది. నేను శరీరమును తెలుస్తుంది, ఇదిగో శరీరంగా ఇలా జీవిస్తున్నాను, ఇదిగో ఈ శరీరంతో ఇవన్నీ అనుభవిస్తున్నాను. పొద్దున్న లేస్తే శరీరపరమైన మెలకువ అనేది శరీరపరమైన జీవితమే. మెలకువ అంటేనే మనస్సు శరీరముల కలయిక మెలకువ. మనస్సు మెలుకొని శరీరంతో కలవటమే మెలకువ. అలా జీవించుకుంటూ వెళ్తాను. రాత్రికి నిద్రలోకి వెళ్తాను. అంటే శరీరమును, మనస్సును, ఆ స్థితిని వదిలి నా ప్రాణశక్తి స్థితిలోకి వెళ్తున్నాను. ఇది సృష్టి సహజ ఏర్పాటు. స్థితిని వదిలి అంటే ఏంటి? వదిలేయటానికి పక్కకు పారదోసేయటం కాదు, భావ మార్పు. ఇప్పుడు ఇంటిని వదిలి వృత్తి, వ్యాపార, ఉద్యోగాలకు వెళ్ళినట్టు ప్లేస్ మార్పు వెళ్ళింది. అక్కడ భావ మార్పు అంతే, జస్ట్ భావ మార్పు. నా శరీర స్థితి నుంచి, మనోస్థితి నుంచి ప్రాణశక్తి స్థితిలోకి వచ్చాను. ప్రాణశక్తి స్థితి ఎలా ఉంటుందంటే అనంతంగా ఉండదు, అక్కడ ఏమి ఉండవు అసలు. దానికి ముందే చెప్పాను. మరి అప్పుడు సృష్టి అంతమైపోద్దా అండి, శరీరాలు అంతమైపోతాయా అండి, ప్రపంచం ఉండదా అండి అంటే ఉంటుంది. ఇప్పుడు కూడా మనం జీవిస్తున్నప్పుడు కూడా మన చుట్టూ లక్షల కోట్ల, కోటాను కోట్ల బ్యాక్టీరియా, వెరైటీస్ ఆఫ్ జీవరాశులు ఉన్నాయి. మన కరోనా అని ప్రపంచం మొత్తాన్ని కొన్ని సంవత్సరాల పాటు గడగడలాడించి యావత్ విశ్వాన్ని ఇంట్లో కూర్చోబెట్టేసింది, బయట కదలనివ్వకుండా. కోటాను కోట్ల మందిని చంపేసింది. చిన్న కరోనా అని మనిషి చేత పేరు పెట్టబడిన ఒక బ్యాక్టీరియా, చిన్న జీవి. అది అసలు కనపడదు, ఎలా ఉంటుందో. దాని గురించి చెప్పినప్పుడు ఆయన చెప్పారంటే ఆ జీవి సైజ్ ఎంత ఉంటుంది అంటే, ఒక పిన్నీసు కొన మీద, లేదా ఒక గుండు సూది కొన మీద, లేదా మనం బట్టలు కొట్టుకునే ఒక సూది కొన మీద 1,00,000 బ్యాక్టీరియాలు వాలగలవు.
అంటే 1,00,000 జంతువులు ఒక చెట్టు మీద కొమ్మలో, ఒక చెట్టు కొమ్మ మీద 1,00,000 పక్షులు వాలితే ఎలా ఉంటది? అలా 1,00,000 బ్యాక్టీరియా ఒక సూది కొన మీద వాలగలదు. దాని సైజ్ అది. అప్పుడు మనకెలా కనపడుతుంది? మనకు సూదిలో దారం ఎక్కించడానికి అసలు సూది కొన్న కన్నమే కనపడి చావదు. ఇంకా 1,00,000 బ్యాక్టీరియా అంటే ఎంత సైజు చిన్నది అది. కానీ అవి ఉన్నాయి, లేవు అనుకొని జీవించేస్తున్నాం ఇప్పుడు మనం. అలాగే ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళినప్పుడు ప్రాణశక్తి స్థితి యొక్క అనంతత్వం ముందు, దాని విశాలత్వం ముందు, సృష్టి అని మనం భావించుకుంటున్న ఈ శరీరంతో దర్శిస్తూ ప్రపంచము సృష్టి అని మనం అనుకుంటున్నది మొత్తం, సృష్టి మొత్తం బ్యాక్టీరియా కంటే చిన్నదైపోయింది. లేనట్టు అయిపోయింది. లేనట్టు కాదు, ఉంది అక్కడ, కానీ బ్యాక్టీరియా కంటే చిన్నదైపోయింది భావరూపంలో. నేను అనంత ఆత్మశక్తినన్న అనంతపు ఎరుక వచ్చేసింది. అందువలన మనకు నిద్రాస్థితిలో ఎరుక లేదు. అంతే తప్ప నిద్రపోవడం కాదు. అది చెప్పుకోవడానికి శరీర స్థితిలో ఉన్నాం కంటే అలా చెప్పుకుంటాం. ఇప్పుడు శరీర స్థితిలో ఉన్నవాళ్ళు ఎలా చెప్పుకోవాలి? నేను మనిషిని అనుకుంటున్నాడు, నేను మనసును అనుకుంటున్నాడు, నాకు పరిమితత్వం ఉంది అనుకుంటున్నారు, చుట్టూ ఉన్నాయన్నీ పరిమితాలు అనుకుంటున్నాం. బ్యాక్టీరియా కనపడదు కాబట్టి దాన్ని నమ్మటం లేదు. అది లేదు అనుకొని జీవించేస్తున్నాం. మనకు కనపడినవి ఉన్నాయి అనుకొని జీవించేస్తున్నాం. మనకు కనపడని మన సైజు కంటే ఘనమైనవి మనకు కనపడవు, లేవు, అవి మన దృష్టిలో లేనట్టే. మన సైజు కంటే అంటే మనం గ్రహించగలిగిన సైజు కంటే చిన్నవి మన దృష్టిలో లేనట్టే. మనకు కనపడుతూ అనుభవించగలిగినటువంటి స్థితిలో ఉన్న లోకాన్ని ఒక దాన్ని పెట్టుకొని, అందులో కనపడుతున్న వాటిని పెట్టుకొని అదే సత్యమని మనం జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. అప్పుడు ఆ లోకపు సత్యం దేనికి? శరీర లోకం. అది ఆ శరీర లోకాన్ని మనోలోకం గుర్తుపెట్టుకుంటుంది, నీ శరీర లోకం ఇది అని. తిరిగి మళ్ళీ శరీరానికి చెబుతుంది, ఇదిగో మన లోకంలో ఇది అని. అక్కడ మన లోకం అనుకోని ఇదే సత్యం అనుకొని వెళ్ళిపోతుంటాం. ఈ రెండు స్థితులను దాటి నాలో ఒక ప్రాణశక్తి స్థితి ఉంది. ఆ స్థితిలోకి సహజంగా వెళ్ళిపోతాను. అది నా స్థితే కనుక అది ఆటోమేటిక్గా జరుగుతున్న ఏర్పాటు సృష్టిలో. వెళ్ళినప్పుడు అది అనంతత్వం. అక్కడ అసలు ఇప్పుడు నేను జీవిస్తున్న శరీర స్థితి, మనోస్థితి బ్యాక్టీరియా అయిపోయింది. అంటే ఒక సూది మన మీద వాలగలిగిన కరోనా అనేటువంటి బ్యాక్టీరియా, వైరస్, క్రిములు 1,00,000 వాలగలవంటే అవి ఎంత చిన్నవై ఉండాలి? అసలు అవి మనకు కనపడతలేదు కదా. కానీ మనుషుల్నే చంపేసినాయి. అంత చిన్నది మళ్ళీ ఏమీ ఊరుకోలే. మానవ జాతి మొత్తాన్ని ఇంట్లో పడుకోబెట్టి భయపెట్టేసి కోటాను మందిని చంపేసింది. అది ఉన్నది కానీ మనకు తెలియదు. అది ఉన్నదని ఎలా తెలిసింది? మనం చచ్చిపోతున్నాం కనుక, మనకు జబ్బులు వస్తున్నాయి కనుక కరోనా ఉన్నది అని డాక్టర్లు, సైంటిస్టులు ఇప్పుడు ఆ బ్యాక్టీరియాని చూడగలిగిన పరికరాలను తయారు చేశారు. వాళ్ళు దానికి అవసరమైనటువంటి పరికరాలను సైంటిస్టులు కనుగొన్నారు, దానికి అవసరమైన మందులు కనుగొంటున్నారు. కానీ అది మనకైతే కంటికి కనపడదు. కనపడితే తప్పించుకుంటాం కదా, మన జోలికి రాకుండా. ఒక లారీ మీదకి వస్తుంటే తప్పించుకుంటాంగా, ట్రాఫిక్లోకి వెళ్ళినప్పుడు అందరినీ తప్పించుకుంటాం, అన్నింటినీ తప్పించుకుంటాంగా. మరి బ్యాక్టీరియాని కూడా కనపడితే తప్పించుకుంటాం. అది కనపడతలా. కనపడితే మనమే దాన్ని అంతం చేసి ఏర్పాట్లు చేస్తాం. దోమలు కనపడుతున్నాయి అందుకని ఆల్అవుట్లు పెట్టుకున్నాం, బొద్దింకలు కనపడుతున్నాయి అందుకని హిట్లు పెట్టుకున్నాం. అలా మనకు కనపడుతున్న అన్నిటి నుంచి మనం రక్షించుకునే ఏర్పాట్లు ఆల్రెడీ మనం ప్రపంచంలో చేసుకున్నాం. మన ప్రపంచంలో, మనకు కనపడుతున్న ప్రపంచంలో. కానీ మనకు కనపడని ప్రపంచం అనంతంగా ఉంది. మొత్తం ఇదంతా కూడా నా ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళినప్పుడు నా శరీర మనోభావాల ప్రపంచం బ్యాక్టీరియా కంటే చిన్నదైపోయింది. ఉంది కానీ బ్యాక్టీరియా కంటే చిన్నదైపోయింది. నేను అంత పెద్దదైన, అంత విశాలమైన అనంతత్వంలోకి వెళ్ళాను. అది నా ప్రాణశక్తి స్థితి. కాబట్టి నన్ను నేనే తెలుసుకుంటున్నాను. ఇది ఆధ్యాత్మిక మార్గం. ఇక ఇందులో గురువు పాత్ర ఏంటి అన్నారు. ఈ మార్గపు ఎరుకను కలిగించడానికి ఎవరో ఒకళ్ళు కావాలి, మనకు తెలియదుగా. ఇప్పుడు గురువు అన్నప్పుడు ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ జ్ఞానమంతా వెనక నుంచి వస్తున్న, అందింపబడుతున్న జ్ఞానం. అది వేల, లక్షల, కోట్ల సంవత్సరాలు మనకు తెలియదు. ఎందుకంటే కొన్ని గ్రంథాలలో ప్రామాణికత లేదు, అనాదిగా ఉన్నదని ఉంది. కొన్ని గ్రంథాలకు ప్రామాణికత ఉంది, ఎందుకు లేటెస్ట్ వాళ్ళు రాశారు. ఇప్పుడు నేను మీకు చెబుతున్నవన్నీ, ఇప్పుడు ఒక పుస్తకం రాశాను అనుకోండి, దానికి ప్రామాణికత వస్తుంది. ఇప్పుడు ఈ పుస్తకం ఇప్పుడు ప్రింట్ అయిందని డేట్ వేస్తాను నేను దాంట్లో. ఎందుకని ఇప్పుడు కాగితాలు వచ్చినాయి, ప్రింటింగ్ వ్యవస్థ వచ్చింది, క్యాలెండర్లు వచ్చినాయి, టైం వచ్చింది, డేట్లు వేసుకోవచ్చు. కానీ మానవ జాతి ఆది నుంచి ఇది వస్తుంది. అప్పుడు ఈ కరెంటుల్లో, ఈ ప్రింటింగ్లో, ఈ పుస్తకాల్లో ఇంకేం కనుక్కోలేదు, అసలు లిపి లేదు. అయినా కూడా మనిషిలో భావ పరంపర ఇలాగే ఉంటుందిగా.
బాహ్యంగా కనుక్కున్నాం, లిపులు, భాషలు, పుస్తకాలు ఇవన్నీ మనకు భిన్నంగా మన భావాలను నిక్షిప్తం చేయడానికి. కానీ భావాలు అయితే ఎప్పుడూ ఉంటాయిగా. అందుకని అప్పటి నుంచి అందించబడుతూ వస్తుంది. అలా అందించబడుతూ వస్తున్నటువంటి విధానములలో ఆదిలో అందించిన వారు కాలం తెలియలేదు. ఆది నుంచి అనంతంగా ఎప్పటి నుంచో ఉన్నట్టుంది. ఇది కాలగణనలో ఎంత వెనక్కి వెళ్ళినా ఇది ఉన్నట్టుంది. అందుకని తరతరాలుగా వస్తున్న విజ్ఞానం మధ్యలో వచ్చిన వాళ్ళు ఇక కాలంలో మళ్ళీ అన్ని ఏర్పాట్లు వచ్చినప్పుడు అక్కడి నుంచి కాల గణన ఉంది. కొంతమంది మేము ఇప్పుడు రాశామని చెప్పారు. కానీ ఎవరు ఎప్పుడు రాసినా, ఎవరు ఎప్పుడు చెప్పినా అది అనాదిగా వస్తున్నది. కాబట్టి దీనికి గురువులు ఎవరు అంటే, అనాదిగా దీన్ని అందిస్తున్న అందరూ గురువులే. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఒకళ్ళు గురువు కాదు. అలా అనుకుంటే అది మీ భ్రమ. వాళ్ళకెవరు చెప్పారు? ఇప్పుడు చెబుతున్న గురువుకి ఎవరు చెప్పారు? ఆ గురువు అందరి పుస్తకాలు చదువుకొని వాళ్ళు చెప్పిన విషయాలు విని, వాళ్ళ ప్రవచనాలు విని, వెనక్కి వెళ్ళి అవన్నీ గమనించుకొని ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పారో చూసుకొని మళ్ళీ తాను దాన్ని చెప్పడం మొదలుపెట్టాడు, తను దాన్ని రాయటం మొదలుపెట్టాడు. అందుకని ఇక్కడ గురువు అనేది ఒక వ్యక్తి కాదు, జ్ఞానం అనబడే శక్తి పరంపరగా వస్తుంది. అది నేను పట్టుకొని గ్రహించి నేను అర్థం చేసుకోగలగాలి, నేను ఇంకోళ్ళకి చెప్పగలగాలి. అలా మీరు వ్యక్తిగా గురువుని భావించుకోవచ్చు, లేదా జ్ఞానాన్ని గురువుగా భావించుకోవచ్చు, మీ ఇష్టం అది. అయితే గురువు అనే పాత్ర కేవలము నీ సొంత ఎరుకను నీకు కల్పించడానికే, అంతే తప్ప నీ డబ్బులు తీసుకోవటానికి, నీ సేవలు చేసుకోవటానికి, నిన్ను శిష్యుడిగానో భక్తుడిగానో మార్చుకొని వాళ్ళ పనులన్నీ చేయించుకోవటానికి కానే కాదు. అయితే గురువుని అలా గౌరవించండి అని ఎందుకన్నారంటే, పూర్వకాలంలో ఈ విద్యను నేర్పేటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఇంత ధన వ్యవస్థ లేదు, ఇన్ని వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఇలా లేవు. వాళ్ళు కొంచెం మేము ఈ జీవన్ముక్త స్థితిని పొందాము, ఈ స్థితిని మేము తెలుసుకున్నాము, దీన్ని మనుషులకు చెప్పాలనుకుంటున్నాము, పాప వాళ్ళందరికీ తెలియటం లేదనే భావనలో ఉండి ఆ చెప్పే ప్రయత్నం చేస్తున్న వ్యక్తులను నాయన వాళ్ళని గురువులుగా భావించుకొని, మరి వాళ్ళు బతకాలి కదా, వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు తినాలి కదా, వాళ్ళు తాగాలి కదా, వాళ్ళు పడుకోవాలి కదా, వాళ్ళకి కుటుంబ ఏర్పాటు ఉండాలి కదా, స్త్రీ పురుష శారీరక సుఖం వాళ్ళకి దొరకాలి కదా, వాళ్ళకి పిల్లలు ఉండాలి కదా, మీలాగానే వాళ్ళకి అన్నీ ఉండాలి కదా, మరి మీకు వాళ్ళు ఈ జ్ఞానాన్ని బోధిస్తూ వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకోలేకపోతున్నారు కదా అంటే పాతకాలం చెబుతున్నాను నేను. కనుక అప్పుడు ఆ కాలంలో ఇప్పుడులాగా పుస్తకాలు రాసుకొని అమ్ముకోవటాలు ఏం లేవు. ఇప్పుడు కాపీరైట్ పెట్టుకొని అమ్ముకోవటాలు, జ్ఞానాన్ని అమ్ముకోవటాలు, జ్ఞానానికి ఫీజులు లేవు. పాపం ఉచితంగా చెప్పేవాళ్ళు. అందుకని శిష్యులకి ఏం చెప్పారంటే, అంటే నేర్చుకునే వాళ్ళకి ఏం చెప్పారంటే, అయ్యా మీరు మీ పేరు శిష్యుడు, శిష్యురాలు, నేర్చుకునేవాళ్ళు అని. వాళ్ళు నేర్పుతున్న వాళ్ళు గురువుని పిలిచి మీరు ఇవ్వగలిగినది ఏదో వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు. గురువులు అడగటం అనేది ఎప్పుడూ లేదు అసలు. ఆ దౌర్భాగ్య స్థితి జ్ఞానానికి ఉండదు. జ్ఞానము ఇంకోళ్ళని అడుక్కోవటం అనేది దౌర్భాగ్య స్థితి. జ్ఞానము అత్యంత ఉన్నతమైనది, దాన్ని మించింది ఏం లేదు. అది సచ్చిదానందం, అది పరమానందం. కానీ జ్ఞానమును తెలుసుకుని బోధిస్తున్న వ్యక్తి శరీరపరంగా పరిమితుడే. అక్కడ మహిమల మాయలు అద్భుతాలు ఏమి లేవు, ఆకలి లేకుండా చేసుకోలేడు. కుటుంబం ఉంటుంది, అందరూ ఉంటారు, పిల్లలు ఉంటారు. కానీ జ్ఞానం తనకు అర్థమైంది, తన మేధాశక్తి చేత జీవన్ముక్తుడయ్యాడు, జీవన్ముక్తురాలయ్యారు. కనుక వారికి మీకు తోచినటువంటివి మీరు ఇవ్వగలిగినవి ఇవ్వండి అన్నారంటే. అంటే వాళ్ళు బతకడానికి కొంతమంది కాయగూరలు ఇచ్చేవాళ్ళు, కొంతమంది ధాన్యం ఇచ్చేవాళ్ళు. అలా బ్రతకడానికి అవసరమైనవన్నీ గురువు గారికి ఇచ్చేవాడు. అలాగే ఏదైనా అనారోగ్యాలు, బాధలు శరీరం ఉన్నప్పుడు మనలాగానే అన్నీ వస్తాయి. కనుక గురువు గారికి, గురువు గారి కుటుంబానికి అవసరమైనటువంటి సేవలన్నీ చేయండి అని చెప్పారు. ఎందుకని ఆయన అన్ని మానేసి మీకోసమే ఈ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటున్నారు కనుక. ఇది పూర్వకాలం. ఇప్పుడు అసలు అలా లేదు. ఈ పుస్తకాలే అమ్మేసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పే అన్ని కూడా ఒక పుస్తకం రాసుకొని నేను అమ్ముకోవచ్చు, కాపీరైట్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే వ్యవస్థ వచ్చింది, తప్పు రైటు కాదు. పుస్తకాలు ప్రింట్ చేసుకొని పుస్తకాలు అమ్ముకునేటువంటి ఒక వ్యవస్థ వచ్చింది. అలా కొంతమంది ప్రవచనకారులు ప్రవచనాలకే డబ్బులు తీసుకుంటున్నారు. మేము మీకు ఉపన్యాసం చెప్పాలి, ప్రవచనం చెప్పాలంటే మాకు ఇంత ఇవ్వండి అని అడిగి తీసేసుకుంటున్నారు, రేట్లు వచ్చేసినాయి. కాబట్టి జ్ఞానము వెలకట్టలేనిది. నీ మీద ఆధారపడి, నీ డబ్బు మీద ఆధారపడి, నీ సంపదల మీద ఆధారపడి
నిన్ను వాడుకునేటువంటి వాళ్ళని జ్ఞానాన్ని సరిగా ఇవ్వగలరా ఇవ్వలేరా చూసుకుంటే తగుమాత్రంగా బ్రతకడానికి వాడుకునే వాళ్ళు తప్పులేదు. ఇప్పుడు జీవన్ముక్తులైనటువంటి ఒక రమణ భగవానులు భిక్షాన్నం అడిగి తీసుకున్నారు ప్రజల దగ్గర. జీవన్ముక్తులైనటువంటి ఒక షిరిడి సాయిబాబా వారు భిక్షాన్నం అడిగి తీసుకున్నారు భక్తుల దగ్గర. జీవన్ముక్తులైనటువంటి రామకృష్ణ పరమహంస వారు భక్తులు ఇచ్చినటువంటి కానుకలతోనే బ్రతికారు. ఆయనకు కుటుంబం కూడా ఉంది, భార్య కూడా ఉన్నారు. కేవలం భిక్షాన్నం వరకే వాళ్ళ పాత్ర, అంటే శరీరం బ్రతకడానికి అవసరమైనవి అంతే. అంత మాత్రంగా తగుమాత్రంగా ఉంటారు నిజమైన జీవన్ముక్తులు జ్ఞానులు. అలాంటి వాళ్ళు వేల లక్షల కోట్ల మంది తరతరాలుగా ప్రపంచంలో వచ్చి వాళ్ళు జీవించి చూపించి జీవన్ముక్త స్థితిలో ప్రజల మధ్య నడయాడి ఈ స్థితి నిజము మేము పొందాము అని తెలియజేశారు. కాబట్టి ఇక్కడ భౌతికమైనటువంటి వ్యక్తిని గురువుగా పెట్టుకుంటావా, ప్రస్తుతం ఉన్న గురువుని గురువుగా పెట్టుకుంటావా, లేదా వెనక ఈ జ్ఞానాలను అందించి శరీరాలు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళని గురువులుగా పెట్టుకుంటావా, లేదా జ్ఞానమునే డైరెక్ట్గా గురువుగా తీసుకుంటావా అనేది నీ మానసిక స్థితి మీద ఉంది. ఇప్పుడు మనిషి లేకుండా ఒక మనిషిని గురువు అనుకోకుండా నాకు రాదు అనే ఉద్దేశం ఉందనుకోండి, అప్పుడు మీకు ఒక మనిషి గురువు కావాలి. అంటే అది మీ మానసిక స్థితి. లేదు నాకు ఎవరు చెప్పినా నేను ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకొని నన్ను నేను మార్చుకోగలను, అంత ప్రజ్ఞ నా దగ్గర ఉన్నది అన్నప్పుడు మీరు ఎవరిదైనా వినొచ్చు, విని మిమ్మల్ని మీరు సరి చేసుకోవచ్చు, మంచి మార్గంలో నడిపించుకోవడం, దాన్ని అర్థం చేసుకోవడం. అప్పుడు జ్ఞానమే గురువు అవుతుంది మీకు. లేదు ఈ రెండింటికి మధ్యలో ప్రస్తుతం జీవించి ఉన్న వ్యక్తి కాదు, జ్ఞానము కాదు, నేను ఇంతకు ముందు చెప్పినటువంటి ఒక పరంపరలోని ఏ గురువో, ఒక మహాత్ముడు ఆది శంకరాచార్యుల వారు ఆత్మబోధ చెప్పారు, విద్యారణ్య స్వామి వారు పంచదశి అవి రచించి ఆత్మబోధ గ్రంథాలు రచించారు. అలా ఒకరిని ఎవరినో తీసుకొని వారి గ్రంథములు తీసుకొని వారి ప్రతిమను గురువుగా పెట్టుకొని నేను ఆ గ్రంథ పఠనాలు చేసుకుంటూ అధ్యయనం చేసుకుంటూ మానసికంగా వాళ్ళని భక్తితో ఆరాధించుకుంటూ గురువుగా భావించుకుంటాను. ఇప్పుడు శరీరంతో లేరు కానీ ప్రతిమలు పెట్టుకుంటాను. అలా ఇప్పుడు శరీరంతో ఉన్న వ్యక్తిని పెట్టుకోవచ్చు, అలా ప్రతిమలు పెట్టుకొని వాళ్ళు చెప్పింది తీసుకోవచ్చు, ఇప్పుడు శరీరంతో ఉన్న వ్యక్తిని పెట్టుకొని వాళ్ళు చెప్పింది తీసుకోవచ్చు. అసలు ప్రతిమలు శరీరాలు అవసరం లేకుండా జ్ఞానాన్ని తీసుకొని డైరెక్ట్ గాను వెళ్ళవచ్చు. అది ఎవరి మానసిక స్థితి మీద వారికి ఆధారపడి ఉంటుంది. అందుకని గురువు పాత్ర ఏంటి అంటే, గురువు అంటే ఏమి లేదు, గుకారాంధకారస్తు రుకారస్తు తన నిరోధకృత్. మనిషి అని చెప్పలేదు. గురువు అనే శబ్దానికి అర్థం ఏంటి అంటే, గు అంటే చీకటి, గుకార అంధకారస్తు చీకటి, రుకారస్తు తన నిరోధకృత్ ఆ అంధకారం అనే చీకటిని పారద్రోలే వెలుగు రు అనేటువంటి అక్షరము సూచిస్తున్నది. అది గురు అంటే అది. కాబట్టి నీలో ఉన్న అజ్ఞానం అనేటువంటి, అంటే అజ్ఞానం అంటే ఏంటి, నేను శరీరం అన్నది నిజమే, నేను మనసు అన్నది నిజమే, కానీ పూర్తిగా ఇదే నిజమని జీవించడం అజ్ఞానం. నేను ప్రాణశక్తిని కూడా అనేటువంటి నిజాన్ని తెలుసుకుని జీవిస్తే, మూడు స్థితుల్లోనూ జీవిస్తే అది సంపూర్ణత, అది పూర్ణ జ్ఞానం. అజ్ఞానం అంటే ఆఫ్ జ్ఞానం అంతే. సంపూర్ణతను తెలుసుకోవాలి. అంటే శరీరం లేదు మనసు లేదు కాదు, నేను ఆత్మశక్తి నన్ను ఎరుకగలిగితే శరీరం మనసులేమి ఎగిరిపోవు. కాబట్టి గురువు అనేది మీ పర్సనల్ ఛాయిస్, అంటే మీ అవగాహన సామర్థ్యం. ఏమండి నాకు ఒక మనిషి ఉంది ఎదురుగా కూర్చొని ఆ మనిషి కనబడుతూ నాకు చెబుతూ నేను అడిగిన సందేహాలన్నీ మళ్ళీ ఆ మనిషి తీరుస్తూ ఉంటే నేను అలాగే నడవగలను అంటే అలా వెళ్ళొచ్చు, పర్వాలేదండి. నేను గ్రంథాలను నేను స్వతంత్రంగా చదువుకొని ఒక మహాత్ముడిని ఆదర్శంగా గ్రంథాలు రచించిన మహాత్ముడు ఇప్పుడు జీవితంతో శరీరంతో లేకపోయినా మహాత్ముడి ప్రతిమను పెట్టుకొని నేను అన్నీ అర్థం చేసుకొని నా సందేహాలను గ్రంథాల్లో వెతుక్కొని అలా నేను సాధన చేసుకుంటూ వెళ్ళగలను అంటే అది భక్తి, అది భక్తి మార్గం. లేదు ఎదురుగా ఒక మనిషి కూర్చొని చెప్పాలి, ఆ మనిషి కూర్చొని చెబుతుంటే నేను ఆ మనిషి చెప్పింది విని అర్థం చేసుకొని మళ్ళీ సందేహాలు తిరిగి అడుగుతూ ఉంటాను అంటే అది కర్మ మార్గం. అక్కడ రెండు శరీరాలు పనిచేస్తున్నాయి. రెండోది భక్తి మార్గం అన్నానే, అక్కడ ఒక శరీరం ఉంది, నా శరీరం ఉంది, కానీ ఎదుటిది ప్రతిమ. ఒకప్పుడు ఎప్పుడో జీవించిన ఆయన. ఇప్పుడు శంకరాచార్యులు వారు ఉన్నారు, శరీరంతో లేరు, అనేకం రచించారు. చెప్పగా విద్యారణ్యులు వారు అనేకం రచించారు. ఇప్పుడు వాళ్ళు శరీరాలతో లేరు. ఇటువంటి మహాత్ములు ఎన్నో ఆత్మజ్ఞాన గ్రంథాలు రచించారు. వాళ్ళ ప్రతిమను పెట్టుకొని మానసికంగా వారిని ఆరాధించుకుంటూ
దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుంటున్న ఈ మహానుభావుడు ఎలా చెప్పాడు? ఇప్పుడు నేను నాలోని ఆ ప్రాణశక్తిని, ఆత్మశక్తిని ఎలా తెలుసుకోవాలి? ఆత్మ అధ్యయనం ఎలా చేయాలి? అది మనసుతో మానసిక భక్తిది, కాబట్టి అది భక్తి మార్గం. లేదు డైరెక్ట్ గా ఇక్కడ మనిషి అక్కర్లేదు, అక్కడ రూపము అక్కర్లేదు, డైరెక్ట్ గా ఈ మహాత్ములు అందించిన జ్ఞానాన్ని నేను జ్ఞానంతో తెలుసుకొని మొత్తం పరిశీలించుకొని పరిశోధించుకొని నేనే అన్వేషించుకొని నా సందేహాలన్నీ తీర్చుకోవడానికి మళ్ళీ గ్రంథాలన్నీ చదువుకొని ఈ మహాత్ములు ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేం చెప్పారో అలా నేను డైరెక్ట్ గా జ్ఞానాన్వేషణ చేసుకుంటూ నేను నా సందేహాలు తీర్చుకుంటూ వెళ్ళిపోతున్నా. అది జ్ఞాన మార్గం. అంటే ఇంకేమి జ్ఞాన మార్గం అంటే డైరెక్ట్ జ్ఞానం. భక్తి మార్గం అంటే మానసిక ఆలంబనకు నేను ఏర్పరచుకున్న ఒక రూపం. కర్మ మార్గం అంటే డైరెక్ట్ ఎదురు కూర్చున్నాం. మాస్టారు పిల్లోడు, ఇప్పుడు స్కూల్లో టీచర్ చెబుతుంటే ఎదురుగుండా 60 మంది 50 మంది 40 మంది పిల్లలు కూర్చొని క్లాస్ రూమ్లో వింటున్నారు. అందులో మాస్టర్ పాఠం అంతా చెప్తున్నాడు, మధ్యలో ఒక్కొక్కరిని లేపి అడుగుతున్నాడు. ఆ చెప్పగలిగిన వాళ్ళు చెప్తున్నారు, చెప్పలేని వాళ్ళు అర్థం కాని మళ్ళీ సందేహాలు అడుగుతున్నారు, మళ్ళీ ఆయన సందేహాలు తెరుస్తున్నాడు. రోజు విద్య అలాగే సాగుతుంది. ఇది కర్మ. 2 శరీరాలు కర్మలు చేస్తున్నాయి, కర్మ మార్గం అని అనుకోవచ్చు. ఇలా పేర్లు పెట్టుకోవచ్చు, అలాగే పేర్లు పెట్టబడినాయి. అలా అనేక మార్గాలకు మళ్ళీ కొత్త కొత్త మార్గాలు బోల్డ్ మంది యోగ మార్గం అని అనేక మార్గాలు పెట్టుకుంటూ వచ్చారు. ఏ మార్గమైనా ఇది ఆధ్యాత్మిక మార్గం. ఇందులో గురువు పాత్ర ఇది. మీకు ఎలా కావాలో మీ మానసిక స్థితి ఏంటో దాన్ని బట్టి మీరు ఎంచుకోవాలి. ప్రారంభ దశలో ఉన్న సాధకుడు గురువుని ఎలా ఆశ్రయించాలి ఇప్పుడు చెప్పిందే. ప్రారంభ దశ అయినా ఏ దశ అయినా ఇప్పుడు చెప్పిందే. మీకు అర్థం కాకపోతే డైరెక్ట్ గా మనిషిని తీసుకోవటం అంటే మన అవగాహన సామర్థ్యం మీద ఆధారపడి ఉంది అది. కాబట్టి దీనికి కూడా ఇందాక చెప్పింది సమాధానం. గురువు మరియు వ్యక్తిగత సాధన మధ్య సంబంధం ఏమిటి అని. సాధన అనేదే వ్యక్తిగతం. అసలు ఏ గురువు అయినా నన్ను నేను తెలుసుకోవడానికి నాకు సహకరించాలి, ఇంతే సంబంధం. ఇతర సంబంధాలు నువ్వేమన్నా పెట్టుకున్నావు అనుకో గురువుతో. ఇప్పుడు చాలా మంది గురువులతో డబ్బు సంబంధాలు పెట్టుకుంటారు, చాలా మంది శారీరక సంబంధాలు పెట్టుకు దొరికిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అడ్డదిడ్డమైన పనులు అన్ని చోట్ల చేస్తారు మనుషులు. కానీ రియల్ గా గురువు అనే పదం, గురు అనే పదం గుకారాంధకారస్తు రుకారస్తు తన్నిరోధకృత్, నీలో ఉన్నటువంటి అజ్ఞానము అనేటువంటి అంధకారము అనేటువంటి చీకటిని పారద్రోలి జ్ఞానం అనే వెలుగుని అందించుట అనే ప్రాసెస్. కానీ సాధనకి అసలు సాధనే వ్యక్తిగతం. నిన్ను నువ్వు తెలుసుకునేలా, నిన్ను నువ్వు ఉద్ధరించుకునేలా, నిన్ను నువ్వు మంచి మార్గంలో నడుపుకునేలా, నీలో చెడును నువ్వు పోగొట్టుకునేలా నీకు సహకరించాలి. ఇదే సంబంధం. ఇంకే సంబంధం ఉండదు, ఉండకూడదు. ఎందుకంటే మిగిలిన సంబంధాలు ఉన్నాయి శరీరానికి. భార్య ఉంది, భర్త ఉన్నాడు, తల్లిదండ్రులు ఉన్నాయి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు. అన్ని సంబంధ బాంధవ్యములు శరీరమునకు భౌతికంలో ఉన్నాయి. గురువుతో అటువంటి సంబంధం ఉండకూడదు. గురువుతో కేవలము జ్ఞాన సంబంధము. ఎందుకని గురువుకు కూడా మళ్ళీ కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. గురువు కూడా శరీరం ధరించి ఉన్నాడు. గురువు కూడా అన్ని సంబంధ బాంధవ్యాలు భౌతికంగా వేరుగా ఉంటాయి. గురువు జీవితం వేరు, మన జీవితం వేరు. జీవిత పరంగా శరీరపరంగా గురువు మనస్సు వేరు, మన మనస్సు వేరు. గురువు అవసరాలు వేరు, మన అవసరాలు వేరు. శరీరపరంగా అన్ని వేరు వేరు. జ్ఞానపరంగా మనకు కావలసిన దాన్ని ఆయన చెబుతున్నాడు, లేదా ఆవిడ చెబుతున్నది. అది కూడా ఏంటి? నాలోని నా సంపూర్ణతని. ఇంకోటి ఏదో పనికిరాని విషయాన్ని నేర్పే గురువుల దగ్గరికి వెళ్తే జీవితాలు వృధా అవుతాయి. నా సంపూర్ణతని నేను తెలుసుకునే ప్రయత్నం. కాబట్టి సాధన మధ్య సంబంధం ఏంటంటే జ్ఞాన సంబంధం. అది వ్యక్తిగతం, నన్ను నేను తెలుసుకోవడం. సాధనలో కలిగే సందేహాలు, అవరోధాలు ఎలా దాటాలి దానికే ఇప్పుడు చెప్పుకుంది కూడా. ఎవరైనా ప్రత్యక్ష గురువు ఉండి నీకు చెప్పగలిగితే అడిగి తెలుసుకొని సందేహాలు తీర్చుకోవటం. లేదు గ్రంథములను వెతుక్కుంటూ, రెండోది భక్తి అని చెప్పాను. అనేక గ్రంథములను వెతుక్కుంటూ ఒక మానసిక ఆలంబనగా ఒక గురువునో ఒక దైవాన్నో పెట్టుకొని నువ్వే అన్నీ వెతుక్కుంటూ వెళుతూ ఉంటావు. అది ఒక మానసిక ఆలంబన. అలా నువ్వే తెలుసుకుంటావు. కాదు జ్ఞానము అంటే అనేక మంది మహాత్ములు రచించినటువంటి విషయాలను తెలుసుకుంటూ, అవరోధాలు ఎందుకు వస్తున్నాయో పరిశీలించుకుంటూ నువ్వు వాటిని దాటుతావు. ఈ 3 స్థితులు నీ సామర్థ్యం మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు స్వతంత్రంగా తన అవరోధాలను తానే దాటగలిగిన వాళ్ళు ఉంటారు, తన సందేహాలు తానే తీర్చుకోగలిగిన వాళ్ళు ఉంటారు. ఎందుకు? వాటికి ఆధారమైనటువంటి గ్రంథములు అనేకం. మహాత్ములు మన ముందు తరాల వాళ్ళు, జీవన్ముక్తులైన వాళ్ళు అందించి వెళ్ళిపోయారు.
అలా కాని వాళ్ళు ఎవరిని అడిగి తెలుసుకుంటారు, లేదా తమకున్న గురువుని అడిగి తెలుసుకుంటారు. అలా కూడా కాని వాళ్ళు మానసిక ఆలంబనంగా ఈ గురువునో దైవాన్నో పెట్టుకొని వాళ్ళు అన్వేషించుకుంటూ వెళ్తారు. ఇవన్నీ మళ్ళీ ముందు చెప్పుకున్న దాంట్లోకి వస్తాయి. గృహస్థ జీవితం కొనసాగిస్తూనే ఆధ్యాత్మిక పురోగతి సాధ్యమా? 100కి 100 పాళ్ళు గృహస్థ జీవితంలో మాత్రమే సాధ్యము, ఇతరముగా రాదు. ఎందుకని అంటే కామిగాని వాడు మోక్షగామిగాడు. ఇది కూడా మహాత్ములు చెప్పింది. ఇందులో నేను సృష్టించేది ఏమీ లేదు. శరీరపరమైనటువంటి జీవితంలో శారీరక అవసరాలను తీర్చుకుంటూ మనం ఏర్పరుచుకున్న మానవ లోకంలో మానవుడు ఏర్పరుచుకున్న గృహస్థ జీవితంలో మానవ ధర్మాలను పాటిస్తూ సత్యములో ధర్మములో సాగుతూ మంచిగా ఉంటూ తన కోరికలు తీర్చుకుంటూ మనిషి ముందుకు సాగాలి అంటే ఒక సుదీర్ఘమైన 100 సంవత్సరాల జీవితం ఇవ్వబడింది. ఇందులో గ్రహించబడే అనుభవాలు, గ్రహిస్తున్న అనుభవాలు, అవి గ్రహించడానికి తనకు కావలసిన అవసరాలను పొందడానికి, అనుభవాలను పొందడానికి మనిషి చేసే ప్రయత్నాలు, ఆ ప్రయత్నాలకు వచ్చే అడ్డంకులు, ఇబ్బందులు, ప్రయత్నాలు సఫలీకృతం అవటాలు, అవ్వకపోవటాలు, వీటి నుంచి, ఈ అనుభవాల నుంచి, ఈ సుఖాల నుంచి, ఈ దుఃఖాల నుంచి, ఈ భోగాల నుంచి, ఈ ప్రయత్నాల నుంచి మనిషి వికసిస్తూ ఉంటాడు. అద్భుతమైన జ్ఞానంతో ఒక చిన్న పువ్వుగా, మొగ్గగా వచ్చినటువంటి ఒక పువ్వు కొద్ది కొద్దిగా వికసిస్తూ రేకులన్నీ విచ్చుకుంటూ పూర్తిగా విచ్చుకున్నాక సువాసన అనే ఒక పరిమళాన్ని వెదజల్లుతుంది. పుష్పం పూర్తిగా విచ్చుకుంటే తప్ప పరిమళం రాదు, సువాసన రాదు, పిండిగా ఉన్నప్పుడు రాదు. అలా పిండిగా ఉన్న దశ శరీర దశ, గృహస్థ దశ. ఆ గృహస్థు తన ప్రయత్నముల చేత, తన అనుభవముల చేత ప్రపంచంలో తనకు కావలసినవి పొందడానికి సుదీర్ఘమైనటువంటి 90-100 సంవత్సరముల జీవితమును అనేక ఆటుపోట్ల మధ్య, సుఖదుఖముల మధ్య పొందుతూ ప్రయత్నిస్తూ వెళుతూ జ్ఞాన వికాసాన్ని పొందుతూ ఉంటాడు. ఓహో, ఈ స్త్రీ పురుష శారీరక సుఖం ఎలా ఉంటుంది, ఓహో ఈ రుచి సుఖము ఎలా ఉంటుంది, ఈ శబ్ద సుఖం ఎలా ఉంటుంది, ఈ దృశ్య సుఖం ఎలా ఉంటుంది, ఈ వాసనా సుఖం ఎలా ఉంటుంది, అలాగే దీనికి ఆపోజిట్ లో వీటన్నింటి దుఃఖాలు ఎలా ఉంటాయి, ప్రయత్నాలు ఎలా ఉంటాయి అనేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందుతూ ఉంటాడు. ఆ జ్ఞానం పొందినవాడు ఎంతకంటే ఈ శరీరంతో ఇక నేను అనుభవించేది ఏమీ లేదు అనేటువంటి జ్ఞానాన్ని పొందుతాడు. ఈ పంచేంద్రియాల శరీరంతో, శరీర భావనలో ఉన్నటువంటి ఏ జీవి అయినా ఎంతకంటే కొత్తగా అనుభవించేది ఏమీ లేదు అని ప్రాపంచిక ఎరుకను పొంది సహజమైనటువంటి జ్ఞానము చేత వైరాగ్యం ఏర్పడుతుంది. సహజ జ్ఞాన వైరాగ్యం అంటే కడుపు నిండిపోయిన వాడికి, ఆకలి తీరిపోయిన వాడికి కలిగిన సంతృప్తి లాంటిది. అది బలవంతపు వైరాగ్యం కాదు. దాని నుంచి అద్భుతమైనటువంటి ఆత్మతత్వానికి వెళ్ళిపోతాడు. శరీరపరమైన భావాలతో జీవిస్తూ శరీరంలో సంపూర్ణతను గ్రహించి ఎంతకంటే నేను అనుభవించేవి ఏమీ లేవని వాటిని పదే 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 అనుభవించినాక వచ్చినటువంటి, అంటే ఆకలి తీరిపోయినాక, కడుపు నిండిపోయినాక వచ్చేటువంటి సంతృప్తి లాంటి సంతృప్త వైరాగ్యాన్ని, జ్ఞాన వైరాగ్యాన్ని పొంది శరీర భావంలోంచి నేను అనంత ఆత్మశక్తిని అనే భావాల్లోకి ఆటోమేటిక్గా ప్రయాణించుకుంటూ వెళ్ళిపోతాడు. అది ఈ జీవితంలో కుదురుతుంది. అలా మంచిగా జీవిస్తూ శరీరంతో జీవిస్తే కుదురుతుంది. అందుకే శరీరం ఈ ఏర్పాటు చేసింది. సృష్టి చేసిన ఏర్పాటు మన శరీరం. సృష్టి ఏర్పాటు ఎందుకు చేసింది అంటే మన ప్రయాణం మోక్షానికి వెళ్ళడానికి, అంటే మన అనంతత్వాన్ని తెలుసుకోవడానికి. అది మనలోనే ఉన్న మన ప్రాణశక్తి. కాబట్టి ధార్మికంగా ఎవరైతే ఇలా జీవిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. గృహస్థ జీవితం వదిలేసి వెళ్ళిన వాళ్ళకి ఈ శరీరపరమైనటువంటి కోరికల విజ్ఞానం ఉండదు. కామిగాని వాడు మోక్షగామిగాడు అన్నారు. అంటే అసంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉంటుంది, శరీరపరమైన జ్ఞానం ఉండదు వాళ్ళకి. స్త్రీ పురుష శారీరక సుఖ సంబంధిత జ్ఞానం ఉండదు. ఇది ఇలా ఉంటుంది, ఇందులోంచి ఇలా రావాలి, ఇంతే, ఇది అనుభవించడం, ఎంతకంటే ఏమీ లేదు. తద్వారా పిల్లలు పుట్టడం, వాళ్ళని పెంచడం, ఆ వాత్సల్యపూరితమైనటువంటి విషయం సామాన్యమైన విషయాలు కాదు ఇవి. భార్యాభర్తల మధ్య ఒక 100 సంవత్సరాల 90 సంవత్సరాల జ్ఞానం ఇద్దరి మధ్య అరమరికలు లేకుండా జీవించటం, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అహంకార చర్యలు, వీటన్నిటినీ సరిచేసుకోవటం,
తనలో ఉద్భవించే అనేక రకాల భావాలు కుటుంబ జీవితంలో ఎన్నో ఉద్భవిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా కుటుంబ జీవితాన్ని వదిలేసి వెళ్ళిన వాళ్ళకి అసలు ఆ జ్ఞానమే ఉండదు కనుక వాళ్ళది అసంపూర్ణ జ్ఞానం అవుతుంది. ఇది మానవ జీవితాన్ని గృహస్థు జీవితం కొనసాగిస్తూ తన సంపూర్ణతను తెలుసుకునే వాళ్ళకి పూర్ణ జ్ఞానం అవుతుంది. ఎందుకంటే తెలుసు భార్యాభర్తలు అంటే ఏంటి, పిల్లలంటే ఏంటి, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, సంబంధ బాంధవ్యాల మధ్య తను అనుభవించిన అనుభవాల పరంపరలో శరీర నడకేంటి, దాని తీరేంటి, మనో నడకేంటి, ఇవన్నీ చాలా అద్భుతమైన ప్రకాశాన్ని ఇస్తాయి. జ్ఞాన ప్రకాశం అది, లేకపోతే సృష్టి ఏర్పాటు ఎందుకు చేస్తుంది? కాబట్టి నేను దీనిని బలంగా నమ్ముతున్నాను. గృహస్థు జీవితంలో కొనసాగిస్తూనే ఆధ్యాత్మిక పురోగతి పొందటం కుదురుతుంది. అయితే ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావచ్చు, మరి చాలా మంది మహాత్ములు, మహనీయులు, మీరు చెబుతున్న రమణ మహర్షి అని, షిరిడి సాయిబాబా అని ఇటువంటి వాళ్ళు వివాహాలు చేసుకోలేదు కదా, కుటుంబ జీవితంలోకి వెళ్ళలేదు కదా అని అదే ప్రశ్న రమణ భగవాను అడిగారు. నేను చెప్పేది కాదు, రమణ భగవాను అడిగారు. అయ్యా, మీకు 13వ ఏటనే మీకు మోక్ష స్థితిని అనుభూతి చెందారు, జీవన్ముక్తులుగా మిమ్మల్ని మీరు ప్రకటించుకున్నారు, నాకు అనుభవం అయిందని. మీరు కుటుంబ వ్యవస్థలోకి వెళ్ళలేదు, మాలాగా మీరు కష్టాలు పడలేదు, ఈ బాధలు పడలేదు, ఈ సాధనలు ఏం చేయలేదు, ఈ జ్ఞానం అంతా తెలుసుకోలేదు, మీకు హఠాత్తుగా ఊరికినే వచ్చేసింది కదా శ్రమ పడకుండా, అలా మీరు కూడా మాకు ఊరికినే ఇచ్చేయచ్చు కదా అని అడిగారు. ఆయన అడగకుండా ఏం లేరు, అన్ని ప్రశ్నలకి అక్కడ సమాధానాలు ఉన్నాయి. అప్పుడు వారు ఏం చెప్పారంటే, అయ్యా, ఇది ఊరికినే ఇచ్చేది కాదు, వచ్చేది కాదు. మీరు భావించుకుంటున్నటువంటి సాధనలన్నీ నాకు గత జన్మలో పూర్తి అయిపోయినాయి. నేను గత జన్మలో అవన్నీ అనుభవించేశాను, ఆ అనుభవ జ్ఞానం నా దగ్గర ఉంది. ఈ జన్మలో అందువలన బాల్యము నుంచే జీవన్ముక్తుడుగా మరలా నేనున్నాను. ఆ జీవన్ముక్తపు ఎరుక బాల్య దశలోనే వచ్చేసింది నాకు. కారణం, మీరు భావించుకుంటున్నటువంటి మొత్తం సాధనలన్నీ, గృహస్థ జీవితమా ఇంకా సాధనలు ఏదైనా అనుకోండి, అవన్నీ నాకు గత జన్మలో అయిపోయినవి అని చెప్పారు. మహాత్ములు అన్నింటికీ ఆన్సర్లు ఇచ్చారు, ఎక్కడ ఇబ్బంది లేదు. అంటే ఇందులో ఏంటంటే చాలా మంది ప్రజలను మోసపుచ్చే విధానాలలో ఎవరికి నచ్చినట్టు అది చెబుతూ ఉంటారు. ఇప్పుడు అలా నేనేదో కరెక్ట్గా చెప్పానని కాదు, నేను నాకు అర్థమైంది చెబుతున్నానంతే. కాబట్టి అందులో మంచి చెడు మీరు వెతుక్కోవాలంటే, మీకు ఏది అనిపిస్తే ఆ వైపు సాగటమే. ఒకటి మాత్రం నిజం ఏంటంటే, మిమ్మల్ని ఏ విధముగానూ వాడుకోకుండా, అంటే మీ డబ్బు తీసుకోకుండా, మీ సేవలు తీసుకోకుండా, మిమ్మల్ని ఏ విధముగానూ వాడుకోకుండా, మీ ద్వారా ఎటువంటి గుర్తింపును పొందడానికి, లాభం పొందడానికి ప్రయత్నించకుండా, కేవలము మీ ఆధ్యాత్మిక అభివృద్ధికి, అది కూడా మిమ్మల్ని మీరు తెలుసుకోవటానికి. ఆధ్యాత్మిక అభివృద్ధి అని చాలా మంది వంకర టెంకర మార్గాలు పెట్టి దేవుడు మనకు అన్ని ఇచ్చేస్తాడు, మనం ఏం చేయక్కర్లేదు, మనం మీరు నేను చెప్పినట్టు చేయించాలి, మీకు మోక్షం వచ్చేస్తుంది అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. అవి కాదు, అవన్నీ సరైన మార్గములు కాదు. నీ ఆత్మోన్నతిని నువ్వే తెలుసుకోవాలి, నీ సంపూర్ణతని నువ్వే తెలుసుకోవాలి. అలా నీ నుంచి ఏమీ ఆశించకుండా నీ సంపూర్ణతను నీకు తెలియజెప్పే ప్రయత్నం చేసే ఎవరినైనా నువ్వు అనుసరించవచ్చు. ఆధ్యాత్మిక పురోగతి గృహస్థ జీవితంలో ఉన్న వాళ్ళకి చాలా తేలికైనది అని మహాత్ములు కూడా చెప్పారు. ఎందుకనంటే ఇప్పుడు ఈ గృహస్థ అని పేరు వచ్చింది కదా, మహాత్ములు కొన్ని ఆశ్రమాలు అని పెట్టారంటే స్థితులు. బ్రహ్మచర్య ఆశ్రమము అంటే ఇది మనిషి యొక్క మొట్టమొదటి స్థితి, తర్వాత గృహస్థాశ్రమము, తర్వాత వానప్రస్థాశ్రమము, తర్వాత సన్యాసాశ్రమము. ఈ 4 స్థితులు మనుషుల్లో కనపడతా ఉంటాయి. బ్రహ్మచర్య ఆశ్రమము అంటే స్త్రీ సాంగత్యము, పురుష సాంగత్యము లేనటువంటి దశ. అది బాల్య దశ కావచ్చు, లేదా స్త్రీ పురుష సాంగత్యం లేకుండా జీవితం మొత్తం ఉండొచ్చు. బ్రహ్మచర్య ఆశ్రమము దాని పేరు. మామూలు మనిషి జీవితంలో అయితే వివాహం అయ్యే వరకు. తర్వాత గృహస్థాశ్రమము అంటే వివాహం అయిన తర్వాత ఇక వివాహం చేసుకొని స్త్రీ పురుష సాంగత్యం వచ్చింది, అక్కడి నుంచి పిల్లలు, కుటుంబ వ్యవస్థ. దాన్ని గృహస్థు అన్నారు. తల్లిదండ్రులు ఉంటారు, భార్యాభర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, కుటుంబ బాధ్యతలు అన్నీ ఉంటాయి. గృహస్థు జీవితము అది గృహస్థు జీవితము, గృహస్థాశ్రమము అన్నారు. దాని తర్వాత వానప్రస్థాశ్రమము అంటే
నా బాధ్యతలు తీరిపోయిన తరువాత నా పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు బ్రతకగలిగిన స్థితులు వచ్చిన తర్వాత వాళ్ళకి వివాహాలు చేసేసి ఇంకా నేను పక్కకు వచ్చేసాను. నేను నా భార్య విడిగా జీవిస్తున్నాం. ఇది వానప్రస్థాశ్రమం. ఇది మహాత్ములు చెప్పిందే. ఇది ఆధ్యాత్మికంలో ఆ మార్గాలలో చెప్పబడింది. ఇలా విడిగా జీవించేస్తున్నప్పుడు ఇక నాకు బంధాలు బాధ్యతలు అన్ని తగ్గిపోయినాయి. నా పిల్లలు వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతికేసుకుంటున్నారు. అక్కడికి నేను బాధ్యతలు వదిలేసుకున్నాను. ఇంకా నన్ను నేను తెలుసుకుంటున్నాను. నేను నాతో నేనుండి నా బాధ్యతగా నా భార్య ఉంది కనుక, నా బాధ్యతగా నా భర్త ఉన్నాడు కనుక ఇరువురుము కలిసి జీవిస్తున్నాం. ఒకళ్ళ బాధ్యతలు ఒకళ్ళు చూసుకుంటాం. గృహస్థు జీవితంలో నెక్స్ట్ది గృహస్థు జీవితమే, కానీ వానప్రస్థ జీవితం. అందులో భార్యాభర్తలు మాత్రమే ఉంటారు, మిగిలిన వాళ్ళు ఉండరు. అంటే వృద్ధాప్యంలోకి వచ్చి ఉంటారు. ఈ భార్యాభర్తలు ఇరువురు పిల్లలతో ఉండొచ్చు, కానీ పట్టించుకోరు. అది అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండొచ్చు, కానీ ఇంకా వాళ్ళ విషయాలు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారనక వాళ్ళు చూసుకుంటారు. కేవలం వీళ్ళు నామమాత్రంగా వీళ్ళ పనులు చేసుకు బ్రతుకుతూ ఉంటారు. అది విడిపోయి వెళ్ళిపోమని కాదు అక్కడ వానప్రస్థం అంటే. అది పిల్లలు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వహించుకోగలిగిన స్థితికి వెళ్ళిపోయినాక పిల్లల బాధ్యతలు ఎప్పుడైతే మనకు తగ్గిపోతాయో కేవలము భార్యాభర్తల అనుబంధముతో బాధ్యతగా ఉంటామో అది వానప్రస్థాశ్రమం. అందరూ కలిసి ఉండొచ్చు. అక్కడి నుంచి భార్య భర్త ఒకళ్ళు ముందు చనిపోతారు. ఇద్దరు ఒకేసారి ఒకే రోజు ఒకే నిమిషం చనిపోతారు అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు రూలు. ఎవరొకళ్ళు ముందు చనిపోతారు. అలా చనిపోయిన తర్వాత మిగిలిన వారిది సన్యాసాశ్రమము. ఇంకా సన్యాసం అంటే ఏంటి? నీ బాధ్యతలన్నీ అయిపోయి సమస్తము వదిలేసి నిన్ను పిల్లలు సెటిల్ అయిపోయి వదిలేశారు. ఇప్పుడు నీ భర్త భార్య నీ బాధ్యత వదిలేశారు. ఇంకా నువ్వు ఒక్కళ్ళే ఉన్నావు ఇప్పుడు. కాబట్టి సన్యాసి అంటే సమస్తము వదిలివేయబడిన వాడు లేదా వదిలివేసిన వారు. అది సన్యాస జీవితము. ఇప్పుడు మనకు అటువంటి వాళ్ళు కనపడతారు ప్రపంచంలో. సన్యాస జీవితం గడుపుతున్న వాళ్ళు, అసలు కుటుంబ జీవితంలోకి వెళ్లకుండా ఉన్నవాళ్ళు కనపడతారు. కానీ మహాత్ములు ఏర్పరిచిన పరంపరది బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము. ఈ 4 ఆశ్రమములలో ఉత్తమమైనది గృహస్థాశ్రమము అని మహాత్ములే చెప్పారు, నేను చెప్పట్లేదు. మిగిలిన ఆశ్రమములన్నీ గృహస్థాశ్రమముపై ఆధారపడి ఉంటాయి అని కూడా చెప్పారు. ఇప్పుడు గృహస్థుకు కోరికలు ఉన్నాయి. ధర్మబద్ధంగా చక్కగా భార్యాభర్తల కోరికలు తీర్చుకోవచ్చు. కానీ ఒక సన్యాసి కోరికలను నిరంతరము జీవిత పర్యంతము ఆపుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఇంద్రియ కోరికలన్నీ ఆపుకునే ప్రయత్నం చేయాలి. ఒక బ్రహ్మచారి నిరంతరము జీవిత పర్యంతము శారీరక కోరికలు ప్లస్ అంటే స్త్రీ పురుష శారీరక కోరికలు ప్లస్ ఇంద్రియ కోరికలు అన్నింటినీ ఆ నిరంతరము సాధన చేస్తూ అదుపు చేసుకుంటూ తొక్కుకుంటూ ఉండాల్సిందే. గృహస్థుకి అవసరతే లేదు. గృహస్థు ధర్మబద్ధమైన అన్ని సుఖభోగములను అనుభవించుకుంటూ ధర్మంగా మంచిగా జీవించుకుంటూ సాధన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. తనను తాను తెలుసుకుంటూ వెళ్ళిపోతాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ బ్రహ్మచారులకు అన్నం పెట్టేది గృహస్థే. ఎందుకంటే గృహస్థు సంపాదిస్తాడు, తన కుటుంబం కోసం తాను సంపాదించుకోవాలి. గృహస్థు వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేస్తాడు, సంపాదించాలి కుటుంబ పోషణ కోసం. ఈ గృహస్థే బ్రహ్మచారులకు అన్నం పెడతాడు. ఈ గృహస్థే తర్వాత వానప్రస్థుడుగా ఉంటాడు. అని తను సంపాదించుకున్న దాంతోనే తాను వానప్రస్థుడుగా బతుకుతూ ఉంటాడు. కానీ ఈ గృహస్థే మళ్ళీ సన్యాసులకు కూడా అన్నం పెట్టాలి, ఎందుకని వాళ్ళు ఏమి చేయరు. అంటే బ్రహ్మచర్యము సన్యాసము గృహస్థుల మీద ఆధారపడి ఉన్నది. గృహస్థము వానప్రస్థము వేరువేరు కాదు, జస్ట్ బాధ్యతలు తగ్గినాయి అంతే. కాబట్టి గృహస్థాశ్రమమే ఉత్తమమైనది మిగిలిన అన్ని ఆశ్రమముల కంటే అని మహాత్ములే నిర్ధారించి నిర్ణయించి చెప్పారు. ఎందుకని సాధనాపరంగా కూడా ధర్మపరంగా అన్నింటినీ అనుభవిస్తూ వెళుతున్నప్పుడు ఆ జ్ఞానం కూడా తెలుస్తుంది. శారీరక సుఖం ఎలా ఉంటుంది, మనం అనుభవించే స్త్రీ పురుష శారీరక సుఖం ఎలా ఉంటుంది, ఇతరమైనటువంటి పంచేంద్రియ సుఖాలు ఎలా ఉంటాయి, వస్తు సుఖాలు ఎలా ఉంటాయి, పదార్థ సుఖాలు ఎలా ఉంటాయి. ఈ అనుభవ జ్ఞానాన్ని అనుభవించటం వలన ఇంతకంటే ఇంకా ఏమీ లేదని ఆటోమేటిక్గా కడుపు నిండిన వాడికి ఎటువంటి తృప్తి వస్తుందో ఈ అనుభవాలలోంచి జ్ఞాన తృప్తి వస్తుంది. ఆ జ్ఞాన తృప్తే వైరాగ్యము, జ్ఞాన వైరాగ్యము. జ్ఞాన తృప్తి వచ్చి అవి వదిలేసి మోక్షానికి వెళ్ళిపోతాడు. ఆ జ్ఞాన తృప్తి రాని వాళ్ళకే మోక్షం అసలు ఎలా వస్తుందో నాకైతే అర్థం కాదు. ఒకవేళ వస్తే వచ్చి ఉండొచ్చు,
ఎవరైనా వచ్చిన వాళ్ళని పోల్చుకుంటే రమణ భగవానులు చెప్పిన సమాధానం ఉంది నాకు, గత జన్మలోనే ఇవన్నీ అయిపోయినాయి అని. మిగిలిన మనలాంటి సామాన్యులు సామాన్యమైన గృహస్థు మార్గంలో వెళ్ళటం ఉత్తమము అని నా భావన. నేను అలా వెళుతున్నాను గనుక కాదు. మీకు ఒకవేళ అవగాహన ఉండి మీరు మీ మార్గాల్లో ఉండి వెళుతూ ఉంటే అది ఎవరిది తప్పు రైట్ అనేది అసలు ఇందులో లేదు. ఇది కేవలం ఒక అవగాహన. ఈ ప్రశ్నలో ఆంగనే ఆఖరి భాగం, ఈ ప్రయాణంలో స్వీయ అవగాహనకు తొలి సూచన ఏమిటి అన్నారు. స్వీయ అవగాహనకి తొలి సూచన, మలి సూచన అంటే ఆఖరి సూచన, మొదటి సూచన ఏమి లేదు. మీకు అర్థం అవటం, మీరు తెలుసుకోవాలనిపించడం, మీరు తెలుసుకునే ప్రయత్నం చేయటం, అలా మీకు అనిపించి మీరు ప్రయత్నించుకుంటూ వెళ్ళటమే, మీరు ఆ మార్గంలో సాగటమే తొలి సూచన. అదే మలి సూచన. అది ఎందుకని చెట్ట చివరి వరకు దాన్ని పట్టుకొని పాకులాడి తెలుసుకుని మీ యొక్క సంపూర్ణతను గ్రహించవలసింది మీరే. ఎవరైనా దానికి ఊరికనే మాటల రూపంలో సహకరిస్తారు, అంతకుమించి ఎవరు ఏమి చేయలేరు. మీ నెత్తి మీద చేయబెట్టి మీ సంపూర్ణతని, మోక్షాన్ని మీకు ఎవరు ప్రసాదించలేరు. ప్రసాదించడానికి అది పదార్థం కాదు, పండు కాదు, ప్రసాదము కాదు. అది మీ స్వీయ స్థితి. ఆ స్థితిని మీరే పొందాలి, మీరే అనుభవంతో తెలుసుకోవాలి. ఎందుకని అది నేనే అయి ఉన్నాను, నేనే అయి ఉన్న దాన్ని నేనే తెలుసుకోవాలి కదా, అంతే. ఇంకోళ్ళు ఇచ్చేది కాదు. అది లేనిదైతే ఎవరన్నా తెచ్చిస్తారు, ఆల్రెడీ ఉన్నదే అది, నేనే అది. కానీ నేనేది నాకు తెలియటం లేదంతే. నేను శరీరం మనసులో అనుకొని బతికేస్తున్నా. నేను ప్రాణశక్తిని తెలుసుకుంటా. అదే ఆధ్యాత్మికము, ఆత్మగూర్చిన అధ్యయనం. ఆలోచించి చూడండి, 1కి 2 సార్లు వినండి. అర్థమైతే జీవితంలో ఆచరించుకోండి. అర్థమయ్యి ఆచరించుకునే వాళ్ళకి ఏమైనా సందేహాలు వస్తే మళ్ళీ అడగండి, మళ్ళీ విశ్లేషించుకుందాం. ఒకవేళ ఇది అర్థం కాని వాళ్ళు, అసలు నచ్చని వాళ్ళు, సరిగా చెప్పటం లేదు అనుకుంటున్న వాళ్ళు దయచేసి నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. ఎందుకంటే నేను అతి సామాన్యమైన వ్యక్తిని. నేను కూడా ప్రయత్నించుకుంటున్నాను. నా సంపూర్ణత నాకు తెలియలేదు, నాకు ఎటువంటి ఆత్మానుభవం కలగలేదు. కానీ ఆధ్యాత్మిక చదువుని, ఆత్మజ్ఞాన చదువుని పట్టుకుని నేను నా సంపూర్ణతను తెలుసుకుందాం. దానికి ముందు అసలు జీవితంలో మనిషిలో అంటే నాలో ఉన్న చెడునంతా పోగొట్టుకుని కేవలం మంచిగా మాత్రమే బ్రతుకుతూ నా సంపూర్ణతని నేను తెలుసుకుందామని ప్రయత్నించుకుంటున్నా. ఆ ప్రయత్న దశలో నేను సాగుతున్నటువంటి దశలో కొందరు సోదర సోదరీమణులు చెప్పమని అడుగుతుంటే నేను వెళుతున్న మార్గాన్ని చెబుతున్నా. ఇందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. ఇది కేవలము నా స్వీయ విశ్లేషణ. అయితే ఈ విశ్లేషణకు ఆధారమైనటువంటి జ్ఞానం అంతా మహాత్ములు అందించిందే. ఆ జ్ఞానం నా సొంతం కాదు, నేను కొత్తగా కనుగొన్నది. అసలు ఇందులో ఏమీ లేదు. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.